3 పువ్వులు 6 కాయలుగా అయిపోతుంది అని అంటే ఆ పరిచర్యని తప్పనిసరిగా ప్రశ్నించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఆ సేవకుడి యొక్క పరిచర్యను కూడా ప్రశ్నించవలసిన ఎంతైనా ఉంది. ఎందుకంటే నిజమైన పరిచర్య, నిజమైన సేవకుడు సవాళ్లు ఎదుర్కొంటూనే పరిచర్యలో కొనసాగుతాడు అన్నది మనము ఖచ్చితంగా తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం చూస్తే దేవుని చేత ఎన్నుకోబడిన ప్రతి వ్యక్తి, ప్రతి నాయకుడు కూడా రకరకాల సవాళ్లు గుండానే వాళ్ళ జీవితాలన్నీ మరి కొనసాగాయి. వాళ్ళ జీవితాలు సవాళ్ల మధ్యనే ముగించారు అని మనం చూస్తాం. ఒక మాటని ఇక్కడ నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ రోజున ఈ యొక్క కోవిడ్-19 అనే ఆ విపత్తు, ఈ సవాల్ను మనం అందరం ఎదుర్కొంటున్నాం. అయితే ఒకటి, దీని తర్వాత ఇంకా ప్రపంచం అంతా ఒక మంచి స్థితిలోనికి వెళ్ళిపోతుంది అని మనము అనుకోవలసిన పనేమీ లేదు. దీని తర్వాత ఇంకా ఎన్ని కొత్త సవాళ్లు ఎదుర్కోవలసిందో మనకు తెలియదు. నేనేమి ప్రాఫెసీ చెప్పడం లేదు కానీ స్నేహితులారా, కానీ వాక్య కోణములో ఆలోచన చేస్తే యాజ్ వి డ్రా క్లోజర్ టు ద సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, అంటే యేసు క్రీస్తు ప్రభువారి యొక్క రెండవ రాకడకు సమీపంగా ఉన్నప్పుడు, రెండవ రాకడ అన్న మాటకి సంఘం ఎత్తబడుట అనే మాటని నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే రెండవ రాకడలో 2 భాగాలు ఉంటాయి. మొదటి భాగము ఎత్తబడుట, రెండవ భాగము మధ్యాకాశములో నుంచి ప్రభు దిగివచ్చుట. మొదటి భాగానికి రెండవ భాగానికి మధ్యలో 7 సంవత్సరాల కాల పరిమితి ఉంటుంది. అదే 7 ఏండ్ల శ్రమల కాలం అంటాం. అంటే సంఘము ఎత్తబడడానికి చాలా సమీపంగా మనం ఉన్నాము అని అర్థం చేసుకుంటే, యాజ్ వి డ్రాయింగ్ క్లోజర్ టు ది సెకండ్ కమింగ్ ఆర్ ఫైనల్ కమింగ్, ద ర్యాప్చర్ ఆఫ్ ది చర్చ్ అని అనుకుంటే ఖచ్చితంగా భవిష్యత్తులో సంఘము ఎన్నో రకాలైన విపత్తులు ఎదుర్కొంటుంది. ఇది ప్రాఫిటిక్ గా నేనేమి చెప్పడం లేదు, నేను ప్రవక్తని అంతకన్నా కాను. బట్ వీ మస్ట్ ప్రిపేర్ అవర్ సెల్ఫ్ టు ఫేస్ మెనీ ఛాలెంజెస్ ఇన్ ద డేస్ టు కమ్, ఇన్ ది ఇయర్స్ టు కమ్. ఎందుకంటే ఎంతో త్వరలోనే సంఘము ఎత్తబడే క్రమంలో, ఆ సమయంలోనే మనం ఉన్నాం. అందుచేత అయితే ఈ ఎత్తబడే క్రమంలో ఈ పరిచర్యను మనం కొనసాగిస్తూనే ఉంటాం. విపత్తులు వస్తూనే ఉంటాయి, లేక సవాళ్లు వస్తూనే ఉంటాయి. ఒక సవాలు ముగిసిపోయింది అంటే ఇంకొక సవాలు రెడీగా ఉంటుంది. ఇవి కొనసాగే ప్రక్రియ. ఇట్ ఈస్ సంథింగ్ కంటిన్యూయింగ్. ఇది ఆగిపోయేది కాదు అని దయచేసి అర్థం చేసుకోండి. నేను మిమ్మల్ని భయపడటం లేదు కానీ వాస్తవాన్ని చెప్తున్నాను. ఎందుకు వాస్తవం అంటే మనం అప్పుడు సిద్ధపడడానికి అవకాశం ఉంటుంది అని నేను మీతో చెప్తున్నాను స్నేహితులారా. భయపడవలసిన పని ఏమీ లేదు. ఎందుకంటే దేవుని సన్నిధి, పరిశుద్ధాత్ముడు సహవాసం మనతో కొనసాగుతూ ఉంటుంది. అయితే సవాళ్లు ఎదుర్కొంటూనే ఉంటాం. కొత్త కొత్త సవాళ్లు భవిష్యత్తులో వచ్చే అవకాశాలు చాలా ఉన్నవి అన్న మాట మాత్రం ఖచ్చితంగా నేను మీకు చెబుతున్నాను. అందుకని ప్రతి సేవకుడు కూడా స్నేహితులారా ఏదో ఒక విపత్తులోనే పరిచర్యని కొనసాగిస్తూ ఉంటాడు. ఈ రోజున ఈ జూమ్ యాప్ ద్వారా మరి ఫెలోషిప్ చేస్తున్న మనమందరము కూడా ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్న మన యొక్క పరిచర్యలో ఒక్కొక్కరిని అడిగితే ఎన్నో సవాళ్లు, అవును బ్రదర్ అని చెప్పడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎస్, ఇట్ ఈస్ ట్రూ. వి కంటిన్యూ టు డూ ద మినిస్ట్రీ బై ఫేసింగ్ ద ఛాలెంజెస్. మనము ఈ పరిచర్యని కొనసాగిస్తూ ఉంటాము, సవాళ్ళని ఎదుర్కొంటూనే ఉంటాం. యేసు క్రీస్తు ప్రభు ఆయన తన శిష్యులను ఉద్దేశించి యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనంలో ఈ మాట చెప్తున్నారు. ప్రత్యేకంగా ఈ మాట ఆయన శిష్యులను ఉద్దేశించి చెప్పింది, లేక ఆయన 12 మంది అపోస్తులను ఉద్దేశించి చెప్పింది. యోహాను సువార్త మరి 13వ అధ్యాయము నుంచి యేసు సిలువకి సిద్ధపడుతున్న భాగము. యోహాను సువార్త 12 అధ్యాయాలు కూడా యేసు ప్రభు వారి యొక్క బహిరంగ పరిచర్య అని అంటాము. యోహాను సువార్త 13వ అధ్యాయం నుంచి చివరి వరకు యేసు ప్రభు వారి యొక్క వ్యక్తిగత పరిచర్య అని అంటాం. అంటే పబ్లిక్ మినిస్ట్రీ, ప్రైవేట్ మినిస్ట్రీ అంటాం. మొదటి 12 అధ్యాయాలు పబ్లిక్ మినిస్ట్రీ, 13వ అధ్యాయం నుంచి చివరి వరకు ప్రైవేట్ మినిస్ట్రీ అంటాం. ఈ ప్రైవేట్ మినిస్ట్రీ వ్యక్తిగత పరిచర్య ఎవరితో చేశాడు అంటే తన శిష్యుడితో చేశాడు. సిలువకి ఎక్కక ముందు తన శిష్యుల్ని ప్రత్యేకంగా కూర్చోబెట్టి ఎన్నో అంశాలు ఆయన తెలియజేశారు. ఆయన బోధించిన అంశంలో ఒక ప్రధానమైన అంశాన్ని యోహాను 16:33లో మనం చూస్తున్నాం. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును,
ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానెను. ఈ మాట ఈ కోణములో నేను చదువుతున్నాను. లోకములో మీరు సవాళ్ళు, మీకు సవాళ్ళు ఎదుర్కొందురు, లేక లోకములో మీరు సవాళ్ళు ఎదుర్కొందురు, అయినను ధైర్యము తెచ్చుకోండి, నేను లోకములో ఎన్నో సవాళ్ళు ఎదుర్కొని వాటన్నిటినీ జయించాను అని కూడా ఈ వచనాన్ని అర్థం చేసుకోవచ్చు. యూ విల్ ఫేస్ ఛాలెంజెస్ ఇన్ దిస్ వరల్డ్. ఐ హావ్ ఫేస్డ్ ఛాలెంజెస్ ఇన్ దిస్ వరల్డ్, బట్ ఐ హావ్ వన్ ఓవర్ ఆల్ ద ఛాలెంజెస్ అని యేసు ప్రభు తన శిష్యులను ఉద్దేశించి చెబుతూ ఉన్నాడు. అందుకని నా ప్రియ సహదాసులారా, మన పరిచర్యలో సవాళ్ళు ఎదుర్కొంటూ ఉంటాము. సవాళ్ళు లేని పరిచర్య లేదు, సవాళ్ళు ఎదుర్కొనని సేవకుడు లేడు. యేసుక్రీస్తు ప్రభువారే మరి ఈ విషయాన్ని ఎంతో స్పష్టంగా తెలియజేశారు. పౌలు కూడా అంటాడు కదా, తిమోతికు రాసిన ఆ పత్రికల్లో, మరి సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించే వారు మరి హింసలు పొందిదురు అని అంటాడు. తిమోతికు రాసిన మొదటి పత్రిక కానీ, తిమోతికు రాసిన రెండో పత్రిక కానీ అది పాస్టోరల్ ఎపిస్టిల్స్ అని అంటాం. అంటే సేవకులకు సంబంధించిన పత్రికలు. ఆ సేవకులకు సంబంధించిన పత్రికల్లోనే తిమోతిని ఉద్దేశించి పౌలు గారు అంటారు కదా, సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారు మరి హింసలు పొందుతారు, లేక శ్రమలు పొందుతారు, లేక సవాళ్ళ గుండా వెళ్తారు. మరి పౌలు గారు కూడా మరి సేవకులను ఉద్దేశించి సవాళ్లు ఉంటాయి, సద్భక్తితో మనం పరిచర్య చేయాలంటే సవాళ్లు ఉంటాయని ఆయన కూడా తెలియజేశాడు. ప్రభువారు తెలియజేశారు, పౌలు గారు తెలియజేశారు. ఇది క్రొత్త నిబంధన సారాంశం. మనం ఒక్క మాటలో చెప్పాలంటే సేవకులుగా సవాళ్ళు గుండానే మనం పరిచర్య చేస్తాము. అయితే మన సవాళ్ళు ఎదుర్కొంటున్నప్పుడు సవాళ్ళలో మన ప్రభు ఉంటాడు. మనల్ని సవాళ్ళు ఎదుర్కొనడానికి ఆయన శక్తినిస్తాడు, వాటిని జయించడానికి కూడా శక్తినిస్తాడు. విజయవంతంగా పరిచర్యని కొనసాగించడానికి ఆయనే తన కృపని మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. ఇది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. అయితే ఈ మాటను మనం గమనిస్తాం. లోకములో మీకు శ్రమ కలుగును, అంటే లోకములో మీకు సవాళ్ళు ఉంటాయి, వాటిని మీరు ఎదుర్కోవాలి, ధైర్యం కలిగి ఉండండి. నేను సవాళ్ళు ఎదుర్కొన్నాను, నేను వాటన్నిటినీ జయించాను, మీరు జయించండి నాలాగా అన్నమాట యేసు ప్రభు చెప్పాడు. మరి మన జీవితాల్లో సవాళ్ళు లేక విపత్తులు, ఈ పదాలు పర్యాయ పదాలుగా నేను వాడుతున్నాను. విపత్తులు అనే పదము కొంచెం కొత్తగా మీకు అనిపించవచ్చు. విపత్తు అనే పదము దగ్గర సవాళ్ళు అని మీరు పెట్టుకోండి. టైపింగ్లో ఆ మాట వాడాను, కానీ సవాళ్ళకి విపత్తుకి పెద్ద తేడా ఏమీ లేదు. మేము ఎన్ని రకాలైన సవాళ్ళు లేక విపత్తులు ఎదుర్కొంటాం. నేను కేవలం సేవకులను ఉద్దేశించి మాత్రమే ఈ యొక్క ఉపదేశాన్ని ఇస్తున్నాను. ఎందుకంటే నేను ప్రిపేర్ అయినప్పుడు మరి యాజ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్, యాజ్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్, మనమందరము సేవకులమే సమావేశం అవుతున్నామని ప్రియ దేవుని సేవకులు చెప్పారు. కాబట్టి సేవకులు ఏ రకమైన విపత్తులు ఎదుర్కొంటారు, సేవకులు ఏ రకమైన సవాళ్లు ఎదుర్కొంటారు. ఐఎమ్ నాట్ గోయింగ్ టు టచ్ అబౌట్ ద బిలీవర్స్. ఆ విశ్వాసుల గురించి నేను ప్రస్తుతం మాట్లాడడం లేదు. అయితే ఈ విషయాలు వాళ్ళకి కూడా వర్తిస్తాయి. ప్రత్యేకంగా మనము ఎటువంటి సవాళ్ళను ఎదుర్కొంటాము, ఎటువంటి విపత్తులు గుండా వెళ్తామంటే 4 రకాలైన విపత్తులు గుండా మనం వెళ్ళే అవకాశము ఉంది. ఏంటి ఇది? ఈరోజు నేను మాట్లాడబోయే అంశానికి 4 లెసన్స్ కింద నేను మీకు తెలియజేస్తాను. 1, మనం ఎదుర్కొనే సవాళ్లు కొన్నిసార్లు దేవుని శిక్షలో భాగంగా ఉంటాయి. యాజ్ ఏ పార్ట్ ఆఫ్ గాడ్స్ పనిష్మెంట్ అపాన్ us. దేవుని శిక్షలో భాగంగా మనము సవాళ్లు ఎదుర్కొనేది ఉండొచ్చు. సేవకుల గురించే చెప్తున్నాను స్నేహితులారా. సేవకులు కూడా దేవుని శిక్ష గుండా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. తర్వాత చూద్దాం ఏంటో. 2వది, మనం ఎదుర్కొనే సవాలు దేవుని పరీక్షలో భాగము. దేవుడు పరీక్షిస్తాడు. గాడ్ టెస్ట్స్ us. దేవుని పరీక్షలో భాగంగా మనము సవాళ్లు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. 3వది, సాతాని మరి దేవుని అనుమతితో సాతాను మరి శోధించడం ద్వారా మనము సవాళ్ళను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నవి. ఇక 4వది, దేవుని శిక్షలో భాగం కాకపోవచ్చు, దేవుని పరీక్షలో భాగం కాకపోవచ్చు, మరి దేవుని అనుమతితో సాతాను శోధనలు కాకపోవచ్చు. ఇంకొక రకమైన సవాళ్ళు కూడా మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏమిటంటే, ఇతరులు చేసిన తప్పిదాల ద్వారా మనము కూడా సవాళ్ళు ఎదుర్కొనే అవకాశం ఉండదు. ఇతరులు చేసే తప్పిదాల ద్వారా మనము కొన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుంది, కొన్ని విపత్తులు గుండా మనం వెళ్ళవలసి వస్తుంది. ఇవన్నీ కూడా వాక్య కోణములోనే మనము ధ్యానం చేయబోతున్నాం. అందుకని ఈరోజు మాట్లాడుకోబోయే అంశంలో 4 లెసన్స్ మనం నేర్చుకోబోతున్నాం. మనం ఎదుర్కొనే సవాళ్లు స్నేహితులారా, దేవుని శిక్షలో భాగమా, లేక దేవుని పరీక్షలో భాగమా, లేక
సాతాను శోధనలో భాగమా? లేక ఇతరులు తప్పులు చేయడం ద్వారా మనము సవాళ్ళు ఎదుర్కొంటున్నామా? ఏదో ఒకటి మొత్తానికి ఈ నాలుగిట్లో ఏదో ఒకటి ద్వారా మనము సవాళ్ళు ప్రస్తుతం ఎదుర్కొంటున్నాము. ఐ యామ్ ఫేసింగ్ మెనీ ఛాలెంజెస్. యు ఆర్ ఫేసింగ్ మెనీ ఛాలెంజెస్. మేబీ బై వన్ ఆఫ్ ద టైప్స్ ఆఫ్ ది ఛాలెంజెస్ అన్నమాట. ఈ యొక్క ఏదో ఒక రకమైన ఈ విపత్తుల ద్వారా, సవాళ్ళ ద్వారా ఈ రోజున మనం ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈ 4 అంశాలు ముగించిపోయేటప్పటికి తప్పనిసరిగా దేవుడు తన వాక్యము ద్వారా, పరిశుద్ధాత్మని ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. ఈ ఈ నాలుగిట్లో ఏదో ఒక కోణములో, ఏదో ఒక భాగము ద్వారా ఈ రోజున మీరు ఏదో సవాల్ని ఎదుర్కొంటున్నారు అన్నది చివరకు వచ్చేటప్పటికి మీకు అర్థమైపోతుంది. ఖచ్చితంగా మీకు అర్థమైపోతుంది. అది నేను చెప్పగలను. అందుకని ఈ 4 రకాలైన సవాళ్ళ గురించి మనం మాట్లాడుకోవాలి. మొట్టమొదటిగా మనం ఎదుర్కొనే ఒక రకమైన సవాలు స్నేహితులారా, దేవుని శిక్షలో భాగము అని మనం చూస్తున్నాం. యాజ్ పార్ట్ ఆఫ్ గాడ్స్ పనిష్మెంట్ అని అంటాం. అసలు దేవుడు ఆ సేవకుల్ని శిక్షిస్తాడా? ఇదొక ప్రశ్న. దేవుడు సేవకుల్ని శిక్షిస్తాడా? అసలు దేవుని డిక్షనరీలో శిక్ష అనే పదం ఉందా? ఎందుకంటే చాలా వరకు మనము ఈ కొత్త నిబంధన గ్రంథములో ఆ శిక్ష అనే పదాన్ని మనం చూడము. అందుకని ఇదంతా కూడా ఏదో పాత నిబంధనకు సంబంధించిందే. పాత నిబంధనలో అయితే దేవుడు రకరకాలుగా శిక్షలు విధించాడు, క్రొత్త నిబంధనలో దేవుడు చూసి చూడనట్టుగా విడిచిపెట్టేశాడు అని అనుకోవచ్చు. అయితే నేను మీకు కొన్ని తెలియజేస్తాను, మీకు అవి చాలా స్పష్టంగా అర్థమైపోతాయి. అసలు దేవుడు ఎందుకు శిక్షలు అమలుపరుస్తాడు? దేవుడు శిక్షిస్తాడా అనంటే దేవుడు శిక్షిస్తాడు. ఎందుకు దేవుడు శిక్షిస్తాడు? అదొక ప్రశ్న. ఇది చివరిలో మనం చూస్తున్నారు. దేవుడు ఎలా శిక్షిస్తాడు? దేవుడు శిక్షిస్తాడు, దేవుడు ఎలా శిక్షిస్తాడు? కొంచెము ఈరోజు నేను బోధిస్తున్న బోధ వినడానికి కష్టంగానే ఉంటుంది, దీన్ని అంగీకరించడానికి కూడా కష్టంగానే ఉంటుంది. ఇట్ ఈస్ ఏ టఫ్ నట్ టు బి క్రాక్డ్ అని అంటాం. ఈ మెసేజ్ వినడానికి సేవకులంగా చాలా మనము సిద్ధపడి ఉండాలి. ఎందుకంటే మనం ఎప్పుడు సేవకులముగా ప్రివిలేజెస్, ఆధిక్యతల గురించే మనం మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ కొన్నిసార్లు మనం ఎదుర్కొంటున్న సవాళ్లు ప్రస్తుతము అది దేవుని శిక్షలో భాగమేమో అన్నది మనం తెలుసుకొని ఉండకపోవచ్చు. మరి ఎందుకు దేవుడు ఈ అంశాన్ని నాకు ఇచ్చాడో నాకు తెలియదు. నేను మా గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు యు ప్రీచ్ అబౌట్ ఇట్ అనే ఉదయం 3 గంటలకి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ ప్రీచ్ అబౌట్ ఇట్ అన్నాడు. వాస్తవంగా మన టాపిక్ వేరేది ఉంది తెలుసు. దైవజనులు చివరి కాలంలో మార్చడానికి జరిగింది. ఇది మార్చడానికి కారణం ఏంటంటే ఇది మార్నింగ్ 3 o'clock దేవుడు ఇచ్చిన టాపిక్ గా నేను చెప్పడం జరిగింది. మరి దైవజనులు దాన్ని ఎంతో సంతోషంగా అంగీకరించారు. స్నేహితులారా, ఇది చాలా ఈ అంశం వినడానికి చాలా కష్టంగా అనిపిస్తుంది. దేవుడు శిక్షిస్తాడా? నేను బైబిల్ గ్రంథంలో నాయకులుగా ఉన్న వారి గురించే తీసుకుంటున్నాను. సామాన్య విశ్వాసులుగా ఉన్న వారిని నేను మాట్లాడడం లేదు. మరి ఆదామును చూసిన, కయ్యూనును చూసిన, మిరియామును చూసిన, నాదాబు అబీహులు చూసిన, ఏలీ కుమారులు చూసిన, సంసోను చూసిన, సౌలు రాజును చూసిన, దావీదు రాజును చూసిన, ఇక క్రొత్త నిబంధన గ్రంథంలో చాలా ఉన్నాయి. పాత నిబంధన కొత్త జూడా ఇస్కరియోత్ చూసిన, ఇంకా మొదలగు వారు వీళ్ళందరూ కూడా దేవుని శిక్షను అనుభవించారు. దే ఆర్ నాట్ ఆర్డినరీ పీపుల్. ఆదాము ఆర్డినరీ పర్సన్ కాదు, కయ్యేను ఆర్డినరీ పర్సన్ కాదు, మిరియాము వీళ్ళందరూ ఎవరు ఆర్డినరీ కాదు, ఎక్స్ట్రాడినరీ పీపుల్. మీరు అది అర్థం చేసుకోవాలి. ఆదాము ఎంత గొప్పవాడు అంటే ఈ సృష్టిలోనే మొట్టమొదటిగా దేవుని చేత ప్రత్యక్షంగా సృష్టించబడినవాడు. దేవుని స్వహస్తాలతో సృష్టించబడిన ఆ రికార్డు ఆదాముకుంది. అటువంటి ఆదామును కూడా శిక్షించాడు. దేవుడు శపించలేదు కానీ శిక్షించాడు. ఆదికాండం 3:17లో మనం చూస్తాం. కయ్యూను ఈ సృష్టిలో మొట్టమొదటిగా ఒక మనిషి చేత కనబడిన వాడు, ఫస్ట్ బిగాటన్ సన్ అని అంటాం. ఆదాము దేవుని చేత సృష్టించబడ్డాడు, ప్రత్యక్షపు సృష్టి. కయ్యూను పరోక్షపు సృష్టి అంటాం, ఎందుకంటే ఆదాము అవలకు పుట్టినవాడు. మరి కయ్యూను ఈ ప్రపంచంలోనే మొదటి కొడుకు అనుకుంటే, కానీ కయ్యూను కూడా దేవుని శిక్షను అనుభవించాడు. కారణాలు ఏంటో తర్వాత చూద్దాం. మిరియాము మనం చూసినట్లయితే మరి మోషే అక్క, అసలు మోషేని పెంచడంలో మరి అక్క మిరియాము గాని, అన్న అహరోను గాని ఎంతో పాత్ర ఉంది. నిర్గమాకాండం 2వ అధ్యాయంలో చూస్తాం. మిరియాము ఆ రోజున ఎంతో శ్రమ తీసుకుని ఆ మోషే బాలుడుగా ఉన్న 3 నెలలు దాటిపోయిన మోషేని జాగ్రత్తగా ఆ యొక్క నదిలో విడిచిపెట్టి ఆ యొక్క ఫరో రాణి అక్కడికి రాణి వారి కన్యకలు వచ్చినప్పుడు ఆ సందర్భం అంతా మనకు తెలుసు. ఆ సందర్భంలో ఆమె లేకపోతే మరి మోషే ఎప్పుడో చనిపోయేవాడు.
మరి మిరియాముని కూడా దేవుడు శిక్షించాడు. సంఖ్యాకాండం 12లో మనకు తెలుసు. నాదాబు అబీహుల గురించి మనకు తెలుసు. లేవియకాండం 10వ అధ్యాయములో అహరోను కుమారులు వాళ్ళు శిక్షించబడ్డారు. ఇక ఏలి కుమారులు మనం చూస్తే సమూయేలు 1-2-3 అధ్యాయంలో మనం చూస్తే రాజుగా ఉండే భాగ్యాన్ని ఇచ్చాడు. కానీ అతను కూడా దేవుడు శిక్షించవలసిన వస్తుంది. ఇక దావీదు చూస్తే ఇజ్రాయేల్‌ను పరిపాలించిన దరిదాపు 39-40 మంది రాజుల్లో మరి ఈ దావీదు కూడా మరి క్షమించబడ్డాడే గాని శిక్షించబడ్డాడు దావీదు కూడా స్నేహితులారా. ఇక కొత్త నిబంధన గ్రంథములో ఇస్కరియోతు యూదా యేసు ప్రభు చేతనే ఏర్పాటు చేయబడ్డాడు. యేసు ప్రభు 12 మంది అపోస్తుల్లో ఒక అపోస్తులుడుగా ఉన్నాడు. కానీ అతడు కూడా మరి జీవితము చాలా బాధాకరంగా ముగించబడింది. అందుకని కొన్నిసార్లు మనం సవాళ్లు ఎదుర్కొంటాము. ఎదుర్కోవడానికి ముఖ్యమైన కారణం ఏమిటంటే స్నేహితులారా, అది దేవుని శిక్షలో భాగమేమో అని మనం అర్థం చేసుకోవాలి. ఈజ్ ఇట్ పార్ట్ ఆఫ్ గాడ్స్ పనిష్మెంట్ ఏమో మనం అర్థం చేసుకోవాలి. అందుకని కొన్నిసార్లు మనం సవాళ్లు ఎదుర్కొన్నప్పుడు మీ మినిస్ట్రీలో ఏ సవాళ్ళు ఎదుర్కొంటున్నారో నాకు తెలియదు. నా మినిస్ట్రీలో నేను ఎదుర్కొంటున్న సవాళ్ళు నాకు తెలుసు. సో మన పరిచర్యలో మనం ఎదుర్కొంటున్న సవాళ్ళు, రకరకాల విపత్తులు, రకరకాల కష్టాలు, రకరకాల శ్రమలు, రకరకాల వ్యతిరేక పరిస్థితులు, ఇవన్నీ సవాళ్ళు అని అంటాం. సవాళ్ళు అంటే రకరకాల కష్టాలు, రకరకాల శ్రమలు, రకరకాల ప్రతికూల పరిస్థితులు. అది ఆర్థిక సమస్య అవ్వచ్చు, కుటుంబ సమస్య అవ్వచ్చు, అది మానసిక సమస్య అవ్వచ్చు, సంఘములో ఉన్న విశ్వాసుల ద్వారా అవ్వచ్చు, తోటి సేవకుల ద్వారా అవ్వచ్చు, సమాజం ద్వారా అవ్వచ్చు. రకరకాల సవాళ్ళు మనం ఎదుర్కొంటూనే ఉంటాం. ఏదైనప్పటికీ కూడా ఎందుకు ఇవన్నీ వస్తున్నాయంటే బహుశా ఇది దేవుని శిక్షలో భాగమేమో అన్నది మొట్టమొదటిగా మనము తప్పనిసరిగా ఆలోచించవలసిన అవసరత ఉంది. అయితే దేవుడు ఎందుకు శిక్షిస్తాడు? అసలు దేవుడు సేవకుడిని శిక్షిస్తాడా అంటే ఖచ్చితంగా దేవుడు ముందు శిక్షించేది సేవకుడని నేను మాత్రం చెప్తాను. ఎందుకంటే సేవకుడు, నాయకుడు, లీడర్ కాబట్టి. దేవుడు శిక్షిస్తాడా అంటే శిక్ష అనేది దేవుని క్రమశిక్షణలో భాగమే అని గుర్తించాలి. శిక్ష అంటే దేవుడు ఏదో చేసేస్తాడు, పరలోకం మనం మిస్ అయిపోతామని కాదు. పరలోకం మిస్ అవుతా అని నేను చెప్పడం లేదు. బట్ గాడ్ ఆల్వేస్ డిసిప్లైన్స్ హిస్ పీపుల్ అని అంటాం. దేవుడు ఎప్పుడూ కూడా మనల్ని ఒక క్రమశిక్షణ చర్యలు గుండా దేవుడు నడిపిస్తాడు. దేవుడు ఎలా శిక్షిస్తాడు? ఎందుకు శిక్షిస్తాడు? శిక్ష అనే పదానికి క్రమశిక్షణ అని కూడా మీరు భావించవచ్చు స్నేహితులారా. శిక్ష అనే పదం కొంచెం కఠినంగా ఉండొచ్చేమో, కొంచెం సులువుగా సాఫ్ట్గా ఉండడానికి దేవుని క్రమశిక్షణలో భాగము అని మనము కాస్త అర్థం చేసుకోవచ్చు. అయితే దేవుడు ఎందుకు క్రమశిక్షణని అమలు పరుస్తాడు సేవకుల జీవితాల్లో కూడా? దేవుడు ఎలా క్రమశిక్షణని మనకు నేర్పిస్తాడు అనేది మనము చూస్తున్నాం. 2 వచన భాగాలు దీనికి సంబంధించి నేను మీకు చూపిస్తాను. మీ దగ్గర బైబిల్ గ్రంథాలు ఉంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము మనము చూసినట్లయితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయములో పౌలు ఈ విషయాన్ని కొరింథీ సంఘానికి తెలియజేస్తాడు. అయితే సంఘము అని అంటే సంఘంలో భాగమే మనము కూడా. సంఘము అంటే నాయకుడు కూడా సంఘములో భాగమే. అంటే సేవలో ఉన్న మనము కూడా భాగమే. దేవుడు ఒక శిక్ష గురించి అక్కడ మాట్లాడుతున్నాడు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం నుంచి చదువుతున్నాను. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఆ మాట నేను చదువుతున్నాను, ఎంఫసిస్ ఇస్తున్నాను, నొక్కి వక్కాణిస్తున్నాను. తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే చాలా మంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకుని ఎడ్లా తీర్పు పొందకపోదుము. చూసారా? అందువల్లనే మీలో అనేకులు బలహీనులు, రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రిస్తున్నారు. ఈ సందర్భం మనకు తెలుసు. సాధారణంగా ఈ సందర్భాన్ని మనము ఈ సాక్రమెంట్, హోలీ కమ్యూనియన్ బల్ల ఇచ్చే టైంలో మన విశ్వాసులందరికీ చదివి వినిపిస్తూ ఉంటాం. ఇది ఒక రకమైన శిక్ష గురించి ఇది దేవుని తరపు నుంచి వచ్చే శిక్ష అని అర్థం చేసుకోవాలి. లేక ఇది దేవుని తరపు నుంచి వచ్చే ఒక క్రమశిక్షణ చర్య అని అర్థం చేసుకోవాలి. ఈ క్రమశిక్షణ చర్య ఎందుకు వస్తాదో చెప్తాను. ఈ క్రమశిక్షణ చర్యలో ఎవరెవరు ఉంటారో కూడా చెప్తాను. ఈ క్రమశిక్షణ చర్యలో ఎవరెవరు ఉంటారంటే అందరూ ఉంటారు. సేవకులుగా నేను ఉంటాను, విశ్వాసులు అందరూ ఉంటారు.
అయితే ఎందుకు దేవుడు ఈ క్రమశిక్షణ చర్యని తీసుకుంటాడు అంటే, మీలో కొంతమంది బలహీనులంట, కొంతమంది రోగులంట, కొంతమంది నిద్రిస్తున్నారంట. ఆ స్పెల్లింగ్ మిస్టేక్స్ తెలుగులో కొంత ఉన్నాయి, అర్థం చేసుకుంటా. టైపింగ్ లో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. కొంతమంది బలహీనులు అవుతారంట, కొంతమంది రోగులు అవుతారు. రోగులు అంటే జబ్బులు వస్తాయంట. కొంతమంది నిద్రిస్తున్నారంట, చనిపోతారంట, అన్‌టైమ్‌లీ డెత్. ఎందుకు? ఎందుకు? ఇది విశ్వాసుల గురించి చెప్తున్నాడు. తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. బలహీనము అన్న వాయిస్ కట్ వ్యాధి అయింది. కైండ్ ఆఫ్ ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ గాడ్స్ మరి డిసిప్లినరీ యాక్షన్ అని అనుకోవచ్చు. దేవుని యొక్క క్రమశిక్షణ చర్యల్లో భాగంగా అనుకోవచ్చు. దీన్ని శిక్షగా భావిస్తున్నాం. అందుకని స్నేహితులారా, వాక్యం ఎంతో స్పష్టంగా చెప్తుంది. మనం తీసుకుని అంటే అక్కడ బల్ల ద్రాక్షరసము అన్న దాని కాకుండా ఆయన మరణాన్ని తక్కువ చేసి, ఆయన సిలువలో చేసిన త్యాగాన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా, ఇదేదో ఆచారముగా, ఇదేదో అలవాటుగా, ఇదేదో సాంప్రదాయముగా దాన్ని విలువ తగ్గించి ఎవరైతే అంటే అన్హోలీగా, అపవిత్రంగా పరీక్షించుకోకుండా, ఒప్పుకోవలసినవి ఒప్పుకోకుండా ఇవి చేస్తే అంట దేవుడు అంటున్నాడు బలహీనులు అవుతారంట, రోగులు అవుతారంట, చాలా మంది మరణిస్తారంట. మీకు తెలుసా? ఇప్పుడు ఈ రోజున సంఘాల్లో మరి చాలా మంది మనం స్వస్థతల గురించి మనం ప్రార్థన చేస్తాం, చాలా మంచిది. అయితే స్వస్థత గురించి ప్రార్థన చేయకముందు ఆ వ్యక్తికి అసలు రోగం ఎందుకు వచ్చింది? రోగం ఎందుకు వచ్చింది? ఆ వ్యక్తి ఈ పరిశుద్ధ బలలో పాల్గొన్నప్పుడు పరీక్షించుకోకుండా తిన్నాడా? ఆ విషయం మనం వాళ్ళకి చెప్తున్నామా? బాబు, నీవు పరిశుద్ధ బలలో సరిగా వివేచించక, సరిగ్గా నువ్వు పాపాలు ఒప్పుకోకుండా బలలో పాల్గొంటే ఇదిగో రోగాలు వస్తున్నాయని బైబిల్లో ఉంది, బలహీనులు అవుతారని బైబిల్లో ఉంది, చాలా మంది అకాల మరణం చెందుతున్నారని బైబిల్లో ఉంది. మరి ఆ పని ఏమైనా చేస్తున్నావా? నీ రోగం ఏదైనా దాని వల్ల వచ్చిందేమో, నువ్వు ఒకసారి చెక్ చేసుకో అని మనం చెప్పగలుగుతున్నామా? చూడండి, వ్యాధులు చాలా సార్లు మనం ఏం చేస్తామంటే స్నేహితులారా, సాతానుగాడు తీసుకొచ్చాడు ఈ వ్యాధిని, రకరకాల ఎప్పుడు మనకు దొరికేది చీప్గా దొరికేది ఏమిటంటే సాతానుగాడి. ప్రతిదీ సాతానుగాడి మీద నేరం మోపడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. అయితే మనము పరీక్షించుకోకుండా మనము ఒక 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 అపవిత్రంగా దేవుని యొక్క సాక్రమెంట్ లో పార్టిసిపేట్ చేయడం ద్వారా దీని అంతటికి కారణం మనమే అన్నది చాలా సార్లు విశ్వాసులు లేక సేవకులు కూడా గుర్తించలేకపోతున్నారు. దేవుడు ఎంతో స్పష్టంగా చెప్తున్నాడు, శిక్షా విధి కలుగుటకే ఇది చేస్తున్నారు. ఏ విధంగా శిక్ష ఉంటుందంటే బలహీనతలు, రోగములు, మరణించడం కూడా జరుగుతుంది. దీంట్లో ఎవరుంటారంటే సేవకుడిగా నేను ఉంటాను, విశ్వాసులుగా అందరూ ఉంటారు. నోబడీ ఈజ్ ఎక్సెప్షనల్, నోబడీ ఈజ్ ఎక్సెప్షనల్. మనమందరము దీంట్లో భాగమే. ఇదొక వచన భాగం, ఇదొక వచన భాగం. ఇంకొక వచన భాగాన్ని మీకు చూపిస్తున్నాను. అంటే దేవుడు శిక్షిస్తాడా? దేవుడు మరి విశ్వాసుల్ని క్రమశిక్షణలో పెడతాడా? దేవుని క్రమశిక్షణలో భాగంగా దేవుడు ఏమైనా శిక్షలు విధిస్తాడా అన్న దానికి వాక్యానుసారంగా నేను మీకు రుజువులు చూపిస్తున్నాను అంతే. మొదటి కొరింథీ 11లో చూశారు. ఇప్పుడు రెండోది నేను మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ ఈ సెకండ్ పాయింట్ చూసినట్లయితే హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 7, 8, 9 వచనాలు. దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూచుచున్నాడు, తండ్రి శిక్షింపని కుమారుడు ఎవరు? తండ్రి ఆ పదం తప్పుపడింది. కుమారులు అయిన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడ్ల దుర్బీజులే గాని కుమారులు కాదు. ఏంటంట? దేవుడు మనల్ని కుమారులుగా చూస్తున్నాడంట. మరి కుమారులుగా చూస్తే దేవుడు మనకు తండ్రి, మనం ఆయన కుమారులమి. ఆయన తండ్రి, మనం కుమారులు. హీఈస్ అవర్ ఫాదర్, వీఆర్ హిస్ సన్స్. మరి ఆయన తండ్రి అయినప్పుడు, మనం కుమారులుగా ఉన్నప్పుడు, మనం ఎక్కడైనా తప్పులు చేస్తే తండ్రిగా మనల్ని ఏం చేస్తాడు? ఆయన శిక్షిస్తాడు. మనము అంతే కదా. మన పిల్లలు తప్పు చేస్తే పిల్లల్ని ఏం చేశాం? శిక్షించాం. అంటే క్రమశిక్షణ చేశాం. ఎందుకు చేశాము? మన పిల్లలు ఎందుకు క్రమశిక్షణ చర్యలు చేశామంటే, మన పిల్లలు చనిపోవడానికి కాదు, వాళ్ళు ఆ తప్పుని చేయకుండా ఉండడానికి, ఆ తప్పును భవిష్యత్తులో రిపీట్ చేయకుండా ఉండడానికి, అది తప్పు అని వాళ్ళు తెలుసుకోవడానికే మనము మన పిల్లల్ని దండిస్తాం, లేక డిసిప్లినరీ యాక్షన్స్, క్రమశిక్షణలో పెడతాం. అలాగే దేవుడు మనకు తండ్రి, మనం ఆయనకి పిల్లలమైనప్పుడు, మనం ఎప్పుడైనా తప్పు చేసినప్పుడు దేవుడు కూడా మనల్ని ఏం చేస్తారంట? శిక్షిస్తాడు. ఒకవేళ దేవుడు మనం శిక్షించకపోతే కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుతున్నారు. ఒకవేళ దేవుడు శిక్షలో మనకు పాలు లేదంటే అంటున్నాడు కదా వాక్యం 8వ వచనంలో, మీరు పొందని ఎడ్ల దుర్బీజులే గాని కుమారులు కాదు. దుర్బీజులు అంటే ఒక మాట చెప్తున్నాను.
తెలుగులో దుర్బీజులు అంటే ఇంగ్లీష్లో బాస్టర్డ్స్ అని అంటారు. అంటే బాస్టర్డ్స్ అని అంటే అర్థం ఏంటంటే అది బూతు మాట కాదు. అది దుర్బీజులు అంటే అర్థం ఏంటంటే నాకు పుట్టిన వాళ్ళు కాదు అన్నమాట. కుమారులు కాని వాళ్ళు ఎవరంటే నాకు పుట్టిన వాళ్ళు కాదు. అందుకని దేవుడు అంటున్నాడు, ఒకవేళ మీరు తప్పు చేసి కూడా శిక్షలో మీకు పాలు భాగము లేకపోతే, పాలు పొందకపోతే మీరు దుర్బీజులే. అంటే నాకు పుట్టిన వాళ్ళు కాదు. నాకు పుట్టిన వాళ్ళు కాదు అంటున్నాడు. చూడండి. అందుకని మనం దేవుని పిల్లలము. దేవునికి కుమారులు. యోహాను సువార్త 1వ అధ్యాయం మనకు తెలుసు 12వ వచనంలో మనము దేవునికి కుమారులమి, కుమార్తెలమి అని మనం చూస్తున్నాం. దేవుడు మనకు తండ్రి. మనం ఎప్పుడైనా తప్పు చేసినప్పుడు దేవుడు మనల్ని శిక్షిస్తాడు. అంటే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాడు. సో ఆ విధంగా కూడా మనం కొన్నిసార్లు సవాళ్ళు ఎదుర్కొంటాం. మొదటి అంశం మనం ఏమి నేర్చుకుంటున్నామంటే స్నేహితులారా, మనం ఎదుర్కొనే సవాళ్ళు, మొదటి రకమైన సవాళ్ళు ఏమిటంటే దేవుని శిక్షలో భాగమేమో అని మనం తెలుసుకోవలసిన అవసరత ఉంది అన్నమాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. లేక దేవుని యొక్క క్రమశిక్షణ చర్యలో భాగమేమో అని తెలుసుకోవలసిన అవసరం ఉంది అని నేను మీకు తెలియజేస్తున్నాను. దీంట్లో సేవకుడు, విశ్వాసి అని తేడా ఏమీ లేదు. దేవునికి డిస్క్రిమినేషన్ ఏమీ లేదు. దేవుడు తారతమ్యములు లేనివాడు. దేవుని దృష్టిలో అందరూ సమానమే. అందుకని ఈ 2 వచనాలు దయచేసి మీరు అర్థం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. 1 కొరింథీ 11వ అధ్యాయము 28 నుంచి 32 వరకు. తర్వాత హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 7, 8, 9 వచనాలు. అందుకని ఈ యొక్క మనం చూస్తే ఈ దేవుని యొక్క క్రమశిక్షణ చర్యల్లో భాగంగా కొన్నిసార్లు మనం సవాళ్ళు ఎదుర్కొంటూ ఉంటాం. సవాళ్ళు అంటే సాధారణంగా సవాళ్ళు అంటే మనకెప్పుడూ జ్ఞాపకం వచ్చేది ఏమిటంటే స్నేహితులారా, మనం బీజేపీ ప్రభుత్వం నుంచి సవాళ్ళు ఎదుర్కొంటున్నాం, ఆర్ఎస్ఎస్ నుంచి సవాళ్ళు ఎదుర్కొంటున్నాం. మనకెప్పుడు వాళ్ళే కనిపిస్తారు. కానీ దేవుడి నుంచి మనం కూడా సవాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది. దేవుని శిక్షలో భాగంగా మనం సవాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది అన్నది ఈ కోణంలో మనం సాధారణంగా ఆలోచన చేయం. ఎప్పుడు మన ఆలోచన బయట వాళ్ళ గురించే ఉంటుంది కానీ అసలు మనం ఎందుకు సవాళ్ళు ఎదుర్కొంటున్నాము, మనం సవాళ్ళు ఎదుర్కోవడానికి నేనేమైనా తప్పు చేశానా, నేనేమైనా వాక్యానికి విరుద్ధంగా జీవించానా అన్నది సెల్ఫ్ ఎనాలిసిస్, మన స్వపరీక్ష అనేది కొన్నిసార్లు మర్చిపోతాం. కాబట్టి దీన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇది నాకు వర్తిస్తుంది, ఇది మనందరికీ వర్తిస్తుంది స్నేహితులారా. అందుకని దేవుడు ఎందుకు క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాడు అంటే అది మనం కొన్నిసార్లు ఆ పై 2 వచనాల ఆధారంగా వాటిలో మనము పొరపాట్లు చేసే పాపం చేసినట్లయితే దేవుడు తప్పనిసరిగా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాడు. తద్వారా మనము కొన్ని సవాళ్ళు ఎదుర్కొంటాం. అది ఆ వచనాలు చూపించాను. ఇప్పుడు అసలు ఎందుకు దేవుడు శిక్షిస్తాడు? అసలు ఆదిలో దేవుని చేత శిక్ష అనుభవించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీరు పక్కనే స్లైడ్‌లో చూస్తున్నారు కదా! దేవుడు ఎందుకు శిక్షిస్తాడు? అయితే మనం సవాళ్ళు ఎదుర్కొనేటప్పుడు అది దేవుని శిక్షలో భాగము అని అనుకుంటే వై గాడ్ డిసిప్లిన్స్ అస్ ఆర్ వై గాడ్ పనిషెస్ అస్ అంటే ఒక 4 పాయింట్స్ మనం చదువుకుంటున్నాం. ఏంటంటే మొదటిది, మనము తెలిసి అవిధేయత చూపిస్తే మరి దేవుడు మనల్ని శిక్షిస్తాడు. రెండవది, మనము తప్పుగా ఇతరులు నడిపిస్తే దేవుడు మనల్ని శిక్షిస్తాడు. తప్పుడు నడిపింపు అని అంటాం. ఇతరుల్ని తప్పుడు మార్గంలో నడిపిస్తే దేవుడు మనల్ని శిక్షిస్తాడు. మూడవది, మనం వ్యక్తిగతంగా పాపంలో పడిపోతే దేవుడు మనల్ని శిక్షిస్తాడు. నాలుగవది, మనం సత్యము ఎరిగి సత్యము నుంచి తొలగిపోతే దేవుడు శిక్షిస్తాడు. అందుకని ఈ 4 కారణాలను బట్టి మనము దేవుని శిక్షను ఎదుర్కొనే అవకాశం ఉంది. లేక ఈ 4 కారణాలను బట్టి దేవుని క్రమశిక్షణని మనం ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇది ఒక రకమైన సవాలు. ఇదొక రకమైన సవాలు. మొట్టమొదటిగా చూస్తే స్నేహితులారా, మనము తెలిసి అవిధేయత దేవుని అవిధేయత కనపరచడం అనేది ఆదికాండము 2వ అధ్యాయంలో దేవుడు 17వ వచనంలో ఎంతో స్పష్టంగా చెప్పాడు. అబ్బాయ్, ఆదాము, అవ్వలారా, ఆ చెట్టు ఫలములు తిను దినుమున నిశ్చయముగా చచ్చెదరు అని అన్నాడు దేవుడు. ఈ విషయం ఆదాముకు తెలుసు, ఆదాము ద్వారా అవ్వకు కూడా తెలుసు. అయితే 3వ అధ్యాయం వచ్చేటప్పటికి ఇది వాళ్ళకి తెలిసి కూడా దేవుని ఆజ్ఞను అతిక్రమించారు. అంటే నోయింగ్లీ దే డిసొబేడ్ ద కమాండ్మెంట్ ఆఫ్ గాడ్. తెలిసి దేవుని ఆజ్ఞను వాళ్ళు అతిక్రమించారు. అందుచేత వాళ్ళు శిక్షణ పొందారు. ఏంటి ఆ శిక్ష అంటే, మరి ఆదికాండం 3వ అధ్యాయం 17వ వచనము, 18వ వచనము, 19వ వచనము, 20వ వచనము చూసినట్లయితే దేవుడు ఏ విధంగా వాళ్ళని క్రమశిక్షణ చర్యలు తీసుకున్నాడో మనం చూస్తాం.
దేవుడు వారిని ఏదేను తోట నుంచి బయటికి గెంటి వేయడం చూస్తాం. వాళ్ళు ఏదో పరలోకం పోగొట్టుకున్నారు అని నేను అనడం లేదు. దేవుడు వారిని క్షమించాడు. వారు చేసిన పాపం ద్వారా వచ్చిన ఆ యొక్క దిగంబరత్వాన్ని దేవుడు కప్పాడు. మరి 3వ అధ్యాయం 21వ వచనంలో చూస్తే మరి దేవుడు ఒక జంతువుని చంపి చర్మపు చొక్కాలు చేసి వాళ్ళకి తొడిగించాడు. వాళ్ళు అంజూరు పాకుల్ని కచ్చడాలుగా కట్టుకున్నారు. దేవుడు దాన్ని ఒప్పుకోలేదు. అంటే వాళ్ళు పాపం చేశారు, తెలిసి అవిధేయత ప్రదర్శించారు. కానీ దేవుడు క్షమించాడు. క్షమించినా దేవుడు వాళ్ళని శిక్షించాడు. ఈ మాటను అర్థం చేసుకోవాలి. గాడ్ ఫర్గివ్స్ us, బట్ అట్ ది సేమ్ టైం గాడ్ పనిషెస్ us. దేవుడు క్షమిస్తాడు, కానీ శిక్ష నుంచి మనము ఆ క్రమశిక్షణ చర్యలు తప్పనిసరిగా అనుసరించవలసిన అవసరత ఎంతైనా ఉంది. తర్వాత నేను మీకు చూపిస్తాను. అందుకని తెలిసి అవిధేయత చేశారు ఎవరు? ఆదాము గాని, తెలిసి అవిధేయత చూపించాడు కయ్యూను గాని. ఆదికాండం 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే కయ్యూను అర్పణ, హేబేలు అర్పణ మనం చూసాం. దేవుడు కయ్యూనును అతని అర్పణను లక్ష్య పెట్టలేదంట. హేబేలును అతని అర్పణను దేవుడు లక్ష్య పెట్టాడంట. ఈ దేవుడు కయ్యూను అర్పణని ఎందుకు లక్ష్య పెట్టలేదంటే, ఆ రోజున కయ్యూనుకి స్పష్టంగా తెలుసు, హేబేలుకు కూడా స్పష్టంగా తెలుసు, దేవుడు కోరుకునే అర్పణలో ఖచ్చితంగా రక్తము చిందించబడాలి అనేది కయ్యూనుకు తెలుసు, హేబేలుకు తెలుసు. హేబేలు దానికి విధేయత చూపించాడు, కయ్యూను దానికి విధేయత చూపించలేదు. తెలిసినా సరే కయ్యూను తప్పుడు అర్పణ అర్పించాడు, అంటే సరైన అర్పణ అర్పించలేదు. మనకు తెలుసు, కయ్యూను తన పంట పొలములో నుంచి శ్రేష్టమైనవి ఇచ్చాడు. హేబేలు క్రొవ్విన దాన్ని తీసుకుని వచ్చి బలి అర్పణ చేశాడు. అక్కడ రక్తము చిందించబడవలసిన అవసరం ఎంతైనా ఉంది. అది దేవుడు కోరుకునే అర్పణ అని కయ్యూనికి తెలుసు. తెలిసి కూడా కయ్యూను తప్పుడు అర్పణ అర్పించాడు. అందు ద్వారా కయ్యూను ఆ రోజున శిక్షించబడ్డాడు. ఇది చాలా ముఖ్యమైన స్నేహితులారా. అర్పణ, ఆ రోజున కయ్యూను తప్పుడు అర్పణ అర్పించాడు, తెలిసి కూడా తప్పుడు అర్పణ అర్పించాడు. అర్పణ అంటే అర్థం కేవలము మనం అర్పించేదే కాదు. అర్పణ అంటే ఈ రోజున మనం అర్థం చేసుకోవాలి, మనం చేసే పరిచర్య ఒక అర్పణ, మనం నడిపించే సంఘము కూడా దేవునికి ఒక అర్పణ, మన తలాంతులు ఒక అర్పణ, మన ధనము ఒక అర్పణ, మనం వెచ్చించే సమయము కూడా దీనికి అర్పణ. దేవుని కొరకు మనం ఏవేమైతే సమర్పిస్తున్నామో, దేవుని కొరకు మనం ఏవేవైతే ఇస్తున్నామో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇవన్నీ కూడా దేవునికి మనం ఇచ్చే ఆఫరింగ్స్. ఆఫరింగ్ ఈజ్ నథింగ్ బట్ ఓన్లీ మనీ. అర్పణ అంటే డబ్బు కాదు. అర్పణ అంటే ద టైమ్ యూ గివ్ టు గాడ్, ద మినిస్ట్రీ యూ డూ టు గాడ్, ది టాలెంట్స్ యూ యూస్ ఫర్ గాడ్. మనం దేవునికి ఇచ్చే తలాంతులు గాని, దేవునికి ఇచ్చే ధనము గాని, పదార్థము గాని, దేవునికి ఇచ్చే సమయము గాని, దేవునికి ఏది ఇచ్చినా అదొక అర్పణే. అయితే అది తప్పుడు అర్పణ అయితే దేవుడు దాన్ని అంగీకరించడు. దేవుడు దాన్ని తప్పుడు పరిచర్య చేసిన దేవుడు దాన్ని అంగీకరించడు. అందుకని ఈ మాటని చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి. ఆ రోజున కయ్యూనికి తెలుసు అటువంటి అర్పణ ఇవ్వకూడదని, కానీ తెలిసి కూడా అర్పణ తప్పుగా ఇచ్చాడు. అందుకని దేవుని యొక్క క్రమశిక్షణ చర్యలో భాగంగానే కయ్యూను ఆ రోజున శాపగ్రస్తుడైపోయాడు. కయ్యూను ఆ విధంగా మరి దేవుని క్రమశిక్షణ చర్యలో భాగంగా తప్పిపోయాడు. ఆ క్రమశిక్షణ చర్యలో భాగంగానే మరి శిక్షించబడ్డాడు. కయ్యూనికి దేవుడు అవకాశం ఇచ్చాడు, కానీ కయ్యూను ఆ అవకాశాన్ని వినియోగించుకోలేదు. యెహోవా సన్నిధి నుంచి కయ్యూనే వెళ్ళిపోయాడు. దేవుడు ఏమి కయ్యూను పోరా అని అనలేదు, కానీ కయ్యూనే దేవుడి నుంచి వెళ్ళిపోయాడు. సో హీ మేడ్ ఎ మిస్టేక్. అందుకని ఇది అర్థం చేసుకోవడం, తెలిసి అవిధేయత చేస్తే దేవుడు క్రమశిక్షణ, ఇదొక సవాలు. మనము నాదాబు అబీహుల గురించి కూడా మనకు తెలుసు. లేవియకాండం 10వ అధ్యాయంలో, లేవియకాండం 9వ అధ్యాయం 24వ వచనము కానీ, లేవియకాండం 10వ అధ్యాయం మొదటి 2 వచనాలు మీరు చూసినట్లయితే, మరి వాళ్ళు వేరే మరి వాళ్ళు అర్పించిన అర్పణలో మనం చూస్తే అది చాలా మరి విభిన్నమైన అర్పణ అర్పించినట్టుగా మనం చూస్తాం. దేవుడు ఇష్టపడని అర్పణ వాళ్ళు ఆ రోజున అర్పించినట్టుగా మనం చూస్తాం. అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యము వేసి, యెహోవా తమకు ఆజ్ఞాపింపని, ఈ మాట నేను చదువుతున్నాను, యెహోవా తనకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా. దేవుడు చెప్పంది చేశారు, దేవుడు చెప్పింది చేయలేదు. అంటే దేవుడు ఏం చెప్పాడో నాదాబు అబీహులకు తెలుసు, దేవుడు ఏమి చెప్పాడో నాదాబు అబీహులకు తెలుసు, దేవుడు ఏమి చెప్పలేదో నాదాబు అబీహులకు తెలుసు. దేవుడు చెప్పింది చేయలేదు, చెప్పంది చేశారు. సరే, ఆ డీటెయిల్స్కి నేను వెళ్ళడం లేదు. ఆ రోజు నాదాబు అబీహులు 4 పొరపాట్లు చేశారు. ఆ డీటెయిల్స్ నేను చెప్పడం లేదు, కానీ దేవుడు చెప్పింది చేయలేదు, చెప్పంది చేశారు. అందుకని ఆ రోజున క్రమశిక్షణ చర్యలో, పాత నిబంధన కాబట్టి ఆ రోజున పనిష్మెంట్ చాలా క్విక్గా ఉండేది. ఆ రోజున క్రమశిక్షణ చర్యలో భాగంగా వాళ్ళు మరణించారు.
అయితే ఈ రోజున మనం మరణిస్తామని నేను చెప్పడం లేదు. బట్ స్పిరిచువల్లీ మనం మరణిస్తాం. ఆ రోజున వాళ్ళు భౌతికంగా మరణించారు. ఈ రోజున ఆత్మీయంగా మరణిస్తాం మనం. నాదాబు అబీహులు వెంటనే దే డెడ్ ఆన్ ద స్పాట్ అంతే. దేవుని మరి అగ్ని చేత వాళ్ళు కాల్చివేయబడ్డారు. ఈ రోజున దేవునికి తెలిసి కూడా మనము దేవుడు ఇష్టపడనిది తెలిసి కూడా దేవుని ఆజ్ఞాపించింది మనం చేసినట్లయితే మనం ఏమీ మరణించాం. కానీ ఆత్మీయంగా చచ్చిపోయిన వాళ్ళంగా ఉంటాం. స్పిరిచువల్లీ డెడ్. సార్దీసు సంఘాన్ని ఉద్దేశించి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో ఉంటాడు. జీవించుచున్నావని పేరుంది కానీ నువ్వు మృతుడు అని అంటారు. చాలా మంది సేవకులు జీవించుచున్నావు అన్నట్టుగానే ఉంటారు కానీ మృతమైన సేవకులు ఎంతమంది ఉన్నారు? చాలా సంఘాలు జీవించుచున్న సంఘాలుగా చెప్పుకుంటున్నారు కానీ మృతమైన సంఘాలు ఎన్నున్నాయో మనకు తెలియదు స్నేహితులారా. అందుకని స్పిరిచువల్ డెత్ అనేది ఈరోజు చూస్తున్నాము. ఆ రోజున ఫిజికల్ డెత్ అనేది చూస్తాము. ఇది మొదటిది. దేవుడు ఎందుకు శిక్షిస్తాడు, లేక దేవుడు ఆ క్రమశిక్షణ చర్యలు ఎందుకు తీసుకుంటాడు, ఆ సవాళ్ళను మనం ఎందుకు ఎదుర్కొంటామంటే తెలిసి రెండవది తప్పుడు నడిపింపు అంటాం, రాంగ్ లీడింగ్ అంటాం స్నేహితులారా. మనం తెలుసు సంఖ్యాకాండము 10వ అధ్యాయంలో మీరు మనకు చూసినట్లయితే చాలా స్పష్టంగా మనకు తెలుసు ఆ రోజున ఈ వేగులు వారు చేసిన పొరపాటు, వేగులు వారు చేసిన తప్పు. సంఖ్యాకాండం 13వ అధ్యాయం 14వ అధ్యాయం చూసినట్లయితే ఆ స్పైస్ యెహోషువ మరి 12 మంది వేగులు వారిని పంపించారు కనాను చూడడానికి. 10 మంది వేగులు వారు తప్పుడు సమాచారం తీసుకుని వచ్చారు. యుద్ధల వేగులు వారు మోషే పంపించాడు. యెహోషువ కాలేబులు సరైన సమాచారం తీసుకుని వచ్చారు. ఆ రోజున తప్పుడు సమాచారాన్ని ప్రజలకిచ్చి ప్రజల్ని అధైర్యపరిచారు. ఆ రోజున 10 మంది వేగులు వారు కూడా తప్పుడు సమాచారం ఇచ్చారు. ఇవ్వకూడని సమాచారం ప్రజలకు ఇచ్చారు. ఇద్దరు సరైన సమాచారం ఇచ్చారు. అదేంటంటే దేవుని నుంచి ప్రజలు తప్పిపోవడానికి, చాలా జాగ్రత్తగా ఈ మాటని నేను వివరిస్తున్నాను. దేవుడి నుంచి ప్రజలు తప్పిపోవడానికి వాళ్ళ సమాచారం ఆ రోజున మరి పని చేసింది. మిగతా ఇద్దరు కూడా దేవుని చెంతకు ప్రజలు చేరడానికి వాళ్ళ సమాచారం ఉపయోగపడింది. 10 మంది చెప్పిందే ఆ రోజున ఇజ్రాయేలు ప్రజలు విన్నారు. ఇద్దరు చెప్పింది ఆ రోజున ఇజ్రాయేల్ ప్రజలు వినలేదు. ఆ రోజున ఏం జరిగిందో మీకు తెలుసు. సంఖ్యాకాండం 14వ అధ్యాయం చదివినట్లయితే ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా గగ్గోలమని ఏడుస్తూ మోషే, అహరోను, యెహోషువ, కాలేబుని చంపడానికి రాళ్లు చేతులతో పట్టుకున్నారు. మేము తిరిగి ఐగుప్తుకి వెళ్ళిపోతాము, మమ్మల్ని ఎందుకు తీసుకొస్తున్నారు? ఆ కనాను ఈ విధంగా ఉంటదంట, ఇదిగో 10 మంది ఇలా చెప్తున్నారు, మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారు ఇక్కడ చావడానికని రాళ్లు పెట్టుకొని యెహోషువ, కాలేబుని, మోషే అహరోను చంపడానికి రెడీ అయిపోయారు. ఎంత తీవ్రమైన వ్యతిరేకత ఇజ్రాయేల్ ప్రజలు రావడానికి గల కారణం ఏంటంటే 10 మంది వేగులు వారు ప్రజల్ని అధైర్యపరిచారు. వారు సమాచారాన్ని సరిగ్గా ఇవ్వలేదు. అందుకని వారి గురించి ఏముందో చూసినట్లయితే సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో 37వ వచనంలో ఉంది స్నేహితులారా. అనగా ఆ దేశమును గూర్చి చెడ్డ సమాచారము చెప్పిన మనుషులు చెడ్డ సమాచారం చెప్పారంట, మంచి సమాచారం ఇవ్వలేదంట. ఈ రోజున కూడా చాలా మంది 10 మంది వేగులు వారిగా ఉన్నారు. చెడ్డ సమాచారము చెప్పే సేవకులు చాలా మంది ఉన్నారు. లేక చెడ్డ వాక్యాన్ని బోధించేశారు. చెడ్డ సమాచారం ప్రజలకు అనుకూలంగా ఉంటది. 10 మంది వేగులు వారి రోజున అంగీకరించారు. ఇద్దరు వేగులు వారి వర్తమానం ఆ రోజున ప్రజలు తిరస్కరించారు. ఎందుకంటే చెడ్డ సమాచారమే ప్రజలు ఆ రోజున అంగీకరించారు. మంచి సమాచారాన్ని ప్రజలు ఆ రోజున అంగీకరించలేదు. ఆ రోజుకి ఈ రోజుకి ప్రజలేమీ మారలేదు. ఈ రోజు కూడా ప్రజలు చెడ్డ వాక్యాన్నే ప్రజలు బాగా ఆహ్వానిస్తారు. మంచి వాక్యాన్ని ప్రజలు ఆహ్వానించరు. కానీ దాన్ని బట్టి వారు శిక్ష పొందారు. మనకు తెలుసు 17వ అధ్యాయం 14వ అధ్యాయం 37, 38, 36 వచనాలు చూస్తే ఈ చెడ్డ సమాచారం ఇచ్చిన వేగులు వారు అందరినీ కూడా దేవుడు వ్యాధుల ద్వారా సంహరించను అని చూస్తాం మనం. చాలా స్పష్టంగా ఉంది అక్కడ అని చూసే. అనగా ఆ ఆ ఆ దేశమును గూర్చి చెడ్డ సమాచారం చెప్పిన మనుషులు యెహోవా సన్నిధి తెగులు చేత చనిపోయేరి. చూడండి, గాడ్ పోలిన చెడ్డ సమాచారం ఇచ్చిన పోనీ వాళ్ళ బాధలు వాళ్ళే పడతారనలేదు. 10 మందిని కూడా తెగులు చేత దేవుడు ఆరోగ్యం సంహరించి. అంటే ఇదంతా కూడా ఈరోజు మనం ఏదో చచ్చిపోతామని నేనేం భయపడడం లేదు కానీ గాడ్స్ డిసిప్లినరీ యాక్షన్ అంటాం. ఎందుకు వేగులు వారు 10 మంది కూడా ఈ 12 మంది 12 గోత్రాలకు సంబంధించిన వారు. మనకు తెలుసు సంఖ్యాకాండం 13వ అధ్యాయంలో ఒక్కొక్క గోత్రములో నుంచి పెద్దల్ని మోషే పికప్ చేశాడు. అంటే నాయకులు వాళ్ళు. 12 మంది కూడా నాయకులు. ఈ 12 మంది కూడా వేగులు వారిగా వెళ్ళి కనానుని పరీక్షించాలి. ఒక నాయకుడైన వాడు ఒక చెడ్డ సమాచారం ఇవ్వడం ద్వారా ఆ 10 మంది నాయకులు దేవుడు ఆ రోజున మరి వ్యాధుల చేత వాళ్ళని చంపినట్టుగా మనం చూస్తాం. అంటే అర్థం ఏమిటంటే కొన్నిసార్లు దేవుని శిక్షకు గురవడానికి గల కారణం ఏంటంటే తప్పుడు నడిపింపు, ప్రజల్ని తప్పుడు తావులో నడిపించినట్టుగా. నాకైతే చాలా బాధేస్తూ ఉంటుంది.
ఈ రోజున క్రిస్టియానిటీలో చూసినట్లయితే సేవ చాలా మంది చేస్తున్నారు, కానీ 10 మంది వేగులు వారిలాగా సేవ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను అంటాను, ఈ వచనాన్ని నేను ఎప్పుడు ఈ విధంగా చెప్తూ ఉంటాను, మెజారిటీ 10 మంది, మైనారిటీ ఇద్దరే. మనం మెజారిటీలో ఉన్నామా మైనారిటీలో ఉన్నామా అర్థం చేసుకోవాలి. మనం ఇద్దరిలోనే ఉందాం స్నేహితులారా. 10 మందిలో ఒకరిలాగా ఉండొద్దు, ఇద్దరిలో ఒకలాగా ఉందాం. ఇది దేవుని యొక్క క్రమశిక్షణ, ఆ సవాళ్ళు అది ఆ విధంగా వస్తుంది. మూడవది చూసినట్టే వ్యక్తిగతమైన పాపం. మొదటి తెలిసి అవిధేయత, రెండవది తప్పుడు నడిపింపు, మూడవది వ్యక్తిగతమైన పాపం. ఏలీ కుమారుల గురించి మనకు తెలుసు. మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం చూసినట్లయితే ఏలీ కుమారులు ఏలీ తర్వాత యాజకులు వాళ్ళు. తండ్రి తర్వాత కుమారులు యాజకత్వం చేయాలి, కానీ పాపం చేశారు. అదంతా మనకు తెలుసు. కానీ వాళ్ళు వ్యక్తిగత పాపం ద్వారా దేవుడు వాళ్ళని సంహరించాడు, దేవుడు వాళ్ళని శిక్షించాడు. దావీదు, సౌలు రాజు తర్వాత దావీదు రాజు అయ్యాడు. దేవుడు 16-17 సంవత్సరాల వయసులోనే దావీదుని అభిషేకించాడు రాజుగా. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయంలో మనం చూస్తాం. అయితే దావీదు స్థిరపడిపోయిన తర్వాత మనకు తెలుసు, మరి దావీదు పాపం చేశాడు. తెలిసి ఇవన్నీ కూడా వ్యక్తిగత పాపములు. వ్యక్తిగత పాపం ద్వారా కూడా దేవుడు వారిని క్రమశిక్ష చేశాడు. దావీదుని దేవుడు క్షమించాడు, కానీ దావీదుని దేవుడు శిక్షించాడు కూడా. క్షమిస్తాడు, బట్ శిక్షిస్తాడు. శిక్ష అంటే పర్యావసానములు ఉంటాయి, పాపమునకు పర్యావసానాలు ఉంటాయి. క్షమిస్తాడు, ఎందుకంటే దావీదు క్షమించబడ్డాడు, కానీ దావీదు దేవుని క్రమశిక్షణ చర్యల్ని తప్పించుకోలేకపోయాడు. అది మనం వ్యక్తిగత పాపం గురించి ఆలోచించవలసింది. ఇక 4, దేవుడు ఎందుకు శిక్షిస్తాడంటే 4, సత్యమును విడిచుట, డిపార్టింగ్ ఫ్రమ్ ద ట్రూత్ అని అంటాం. సత్యము నుంచి దూరంగా వెళ్ళిపోవటం. ఇస్కరియోతు యూదా గురించి మత్తయి సువార్త 10వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే దేవుడు 12 మంది అపోస్తుల్ని ఆయనే పిలుచుకున్నాడు. జీసస్ క్రైస్ట్ చోజ్ ఆల్ ద 12 డిసైపుల్స్, 12 అపోస్తుల్స్ అని అంటాం. యేసు ప్రభువు చేత ఎంపిక చేయబడిన వాళ్ళు ఇస్కరియోతు యూదా ఉన్నాడు. యేసు సత్యం అని తెలుసు, యేసు మరి మెస్సియా అని తెలుసు, ఆయన అభిషిక్తుడని తెలుసు. మరి ఆయన ద్వారా ఇవ్వబడిన ఆ శక్తి ద్వారా ఇస్కరియోతు యూదా సేవ చేశాడు, సువార్త చేశాడు, దెయ్యాలను వెళ్ళగొట్టాడు. అవునా కదా? ఒకసారి చూద్దాం రండి. ఈ విషయాన్ని కొంత ఒక పాయింట్ తప్పనిసరిగా చెప్పాలని అనిపిస్తుంది. చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయము 5వ వచనం. యేసు 12 మందిని పంపుచు, దాంట్లో ఇస్కరియోతు యూదా కూడా ఉన్నాడు, వారిని చూసి వారికి ఆజ్ఞాపించినదేమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయులు ఏ పట్టణములోనైనను ప్రవేశింపకుడి గాని ఇజ్రాయేలు వంశములోని నశించిన గొర్రెల యొద్దకు వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించినదని ప్రకటించుడి, రోగులను స్వస్థపచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయుడి, దెయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితురు ఉచితముగా ఇయ్యుడి. చూసారా, ఇదంతా కూడా ఈ 12 మందికి ఇచ్చాడు. 12 మందిలో ఇస్కరియోతు యూదా ఉన్నాడు. 12 మందిలో ఇస్కరియోతు యూదా కూడా రోగుల్ని స్వస్థపరిచాడు, చనిపోయిన వాళ్ళు లేపి ఉంటాడు, కుష్ఠరోగుని శుద్ధులుగా చేసి ఉంటాడు, దెయ్యాలను వెలగొట్టుంటాడు, పరలోక రాజ్యం సమీపించిన సువార్త కూడా ప్రకటించాడు. కానీ ఏమైపోయాడు? ఊరేసుకొని చచ్చిపోయాడు. అందుకని ఇస్కరియోతు యూదా ఒక అపోస్తులుడిగా ఉండవలసిన ఇస్కరియోతు యూదా, 12 మందిలో ఒక అపోస్తులుడిగా ఉండవలసిన ఇస్కరియోతు యూదా. బహుశా దేవుడు అవకాశం ఇస్తే ఇస్కరియోతు యూదా రాసిన పత్రిక అనేది ఏదో ఉండేదేమో బైబిల్లో, లేదా ఇస్కరియోతు యూదా రాసిన సువార్త అనేది ఏదో ఉండేదేమో. మరి ఎందుకు అతడు ఆ విధంగా మరి తప్పిపోయాడు అంటే, మరి తను సత్యము ఎరిగినవాడు, కానీ సత్యమును విడిచిపెట్టేశాడు. సత్యము ఎరిగి సత్యమును విడిచిపెట్టేశాడు. దాని గురించి ఒక వచనాన్ని నేను మీకు చూపిస్తాను స్నేహితులారా. తెస్సలోనికులకు రాసిన మొదటి పత్రిక, ఇది చాలా కఠినమైన మాట. ఈ తెస్సలోనికులకు రాసిన మొదటి పత్రికలో మీరు చూసినట్లయితే పౌలు సంఘాన్ని ఉద్దేశించి ఒక మాట అంటాడు. తెస్సలోనికులకు రాసిన క్షమించండి 2వ పత్రిక 2వ అధ్యాయం 11-12 వచనాలు. తెస్సలోనికులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 11. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసం చేయ శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష కలిగిన వారంట. అంటే సత్యము తెలియక కాదు, వీళ్ళకి వాక్య సత్యము తెలియక కాదు, వాక్య సత్యమును నమ్మక. అందుకని ఈ రోజున సేవకులు ఎవరైనా ఉంటే వాక్య సత్యం తెలియని వాళ్ళు కాదు. ఈ రోజున వాక్యం అందరికీ తెలుసు. వాక్యం ఎవ్రీబడి ఈజ్ ప్రీచింగ్, ఎవ్రీబడి ఈజ్ అండర్ గ్రోయింగ్ థియలాజికల్ ట్రైనింగ్. పీపుల్ నోస్ అబౌట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అందరికీ వాక్యం తెలుసు, వాక్యం తెలియదు. కానీ సత్యమును నమ్మక, సత్యము తెలుసు కానీ సత్యాన్ని నమ్మక అంటే అర్థం ఏంటంటే దానిని అనుసరించక,
సత్యమును నమ్మక అంటే దాన్ని అనుసరించక సత్యమును విడిచిపెట్టిన వాళ్ళంట దేవుడు ఏం చేస్తారంట, మోసపోయి ఆత్మనిస్తారంట. వాళ్ళు ఒక రకంగా భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతారు. స్నేహితులారా, దేవుడు ఎందుకు క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాడు? లేక కొన్నిసార్లు సవాళ్ళు మనం ఏ విధంగా ఎదుర్కొంటామంటే ఏదో దేవుని దేవుని యొక్క శిక్షలో భాగంగా సవాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుందేమో, తెలిసి అవిధేయులుగా ఉంటే, తప్పుడుగా ప్రజలు నడిపించిన వ్యక్తిగత పాపముల ద్వారానైనా, లేదా సత్యాన్ని ఎరిగి సత్యం నుంచి దూరంగా డిపార్టింగ్ ఫ్రమ్ ద ట్రూత్ ఇన్స్పైట్ ఆఫ్ నోయింగ్ ద ట్రూత్ అని అంటాం. దీన్నే భ్రష్టత్వము, అపాస్టసీ అని అంటాం. వీటి ద్వారా ఏం జరుగుతుందంటే కొన్నిసార్లు మనము సవాళ్ళు ఎదుర్కొంటా ఉంటాం. ఇవన్నీ కూడా ఎవరో బీజేపీ ద్వారా వస్తున్నాయి, ఎవరో నేనంటే పడని వాళ్ళు చేస్తున్నారు అని, లేకపోతే సాతాను చేస్తున్నాడని ఎవరి మీద నేరం మోపడానికి మనం ప్రయత్నం చేస్తాం. కానీ ఇదంతా కూడా మనం చేసిన పొరపాట్లు, మన యొక్క అవిధేయత, మన తప్పుడు నడిపింపు, మన యొక్క వ్యక్తిగత పాపము, మనము సత్యమును విడిచిపెట్టడం అన్నది మనం వ్యక్తిగతంగా ఆలోచన చేయాలి. అందుకని ఇది ఒకటి మనం అర్థం చేసుకోవాలి. దేవుడు ఎలా శిక్షిస్తాడు, ఎందుకు శిక్షిస్తాడు చూసి, ఎలా శిక్షిస్తాడంటే పాత నిబంధన గ్రంథంలో వ్యాధులు వచ్చినాయి, అకాల మరణాలు వచ్చినాయి. నాదాబు అబీహుల గురించి చూసాము, 10 మంది వేగుల వరకు చూస్తాం. కొత్త నిబంధన కదా, క్రోనీ అంటే కొత్త నిబంధన కదా. సాధారణంగా విశ్వాస భ్రష్టత్వంలో చూస్తాం, బలహీనతలు వస్తాయి, అభిషేకం పోవడం మనం చూస్తాం. అభిషేకం పోవుట అనే మాటని ఒక్క నిమిషం నేను మీకు వివరించక తప్పదు. ఎందుకంటే యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు నమ్మిన రక్షింపబడిన మనము అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 38, 39 వచనాలు చూస్తే, మరి ఎప్పుడైతే మనం రక్షణ అనుభవంలోనికి వచ్చేమో పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించడం ప్రారంభిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే మనలో నివసించడం ప్రారంభించబడిందో, దేవుడు మనల్ని ఆత్మచేత అభిషేకించాడు అన్నది మనం అర్థం చేసుకోవాలి. అయితే ఎప్పుడైతే మనము ఈ ఈ పైన చెప్పిన 4 కారణాల ద్వారా మనము ఉంటామో, దేవుడు కొన్నిసార్లు ఏం చేస్తారంటే అభిషేకము పోయేటట్టుగా చేశాడు, మినిస్ట్రీని తీసేయడు. ఈ మాటని జాగ్రత్తగా వినండి. గాడ్ విల్ నాట్ రిమూవ్ యువర్ మినిస్ట్రీ. దేవుడు పరిచర్యని ఏమీ తీసాడు, సంఘాన్ని ఏమీ తీసాడు. మనం వాక్యం బోధిస్తూ ఉంటాం, మనం పాటలు పాడుతూనే ఉంటాం, చర్చ్ ఇంకా గ్రో అవుతూనే ఉంటుంది. కానీ అభిషేకం పోవుట అన్నది మాత్రం చూస్తాం. అంటే దేవుడు ఇచ్చిన స్పెషల్ ప్రివిలేజ్ అనేది దేవుని దృష్టిలో పోయినట్టే. ప్రజల దృష్టిలో ఇంకా మనం సేవకులుగానే ఉంటాం, ప్రజల దృష్టిలో మనం ఇంకా గొప్పవాళ్ళుగానే ఉంటాం. కానీ దేవుని దృష్టిలో దేవుడు దాన్ని ఎప్పుడో మర్చిపోయినట్టుగా మనం చూస్తాం. అందుకని పాత నిబంధనలు అయితే భౌతిక సంబంధమైన క్రమశిక్షణ చర్యలు తీసుకున్నాడు. క్రొత్త నిబంధనలు అయితే భౌతిక సంబంధమైన క్రమశిక్షణ చర్యలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. 1 కొరింథీ 11వ అధ్యాయంలో మనం చూసాం, ఉంటాయని చూసాం. కొన్నిసార్లు అది ఉండకపోవచ్చు, కానీ వాళ్ళు విశ్వాస భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోవచ్చు. అంటే సత్యం ఎరిగి సత్యం నుంచి తొలగిపోవచ్చు. కొన్నిసార్లు వాళ్ళ అభిషేకమును పోగొట్టుకోవచ్చు. అంటే సంఘాన్ని పోగొట్టుకోరు, పరిచర్యని పోగొట్టుకోరు. కానీ దేవుని దృష్టిలో వాళ్ళు సేవకులుగా ఎప్పుడూ చలామణి కారు. మనుషుల దృష్టిలో సేవకులే, కానీ దేవుని దృష్టిలో కాదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇదొక రకమైన సవాలు స్నేహితులారా, ఇదొక రకమైన సవాలు. ఇది దేవుడి ద్వారా మనం ఎదుర్కొనే సవాలు. దేవుడు ఎందుకు ఈ సవాలు విసురుతున్నాడంటే ఆ 4 కారణాలు మనము చూసాం. దయచేసి దీన్ని అర్థం చేసుకుని ఎలా తప్పించుకోగలం ఇటువంటి సవాళ్ళు ఎదుర్కొంటున్నప్పుడు? ఇటువంటి సవాళ్ళు ఎలా తప్పించుకోగలం? విధేయత ద్వారా తప్పించుకోగలం. ఎలా తప్పించుకోగలం? సత్యమును ప్రకటించడం ద్వారా తప్పించుకోగలం. ఎలా తప్పించుకోగలం? పరిశుద్ధంగా జీవించడం ద్వారా మనం ఎలా తప్పించుకోగలం? సత్యమును ఎరిగి సత్యంలో నడుచుట ద్వారా మనము వీటన్నిటిని తప్పించుకోగలము. అందుకని అర్థం చేసుకున్నాం, ఈ మనము సవాళ్ళు ఎదుర్కొంటున్నాం. ఇది సవాళ్ళు ఒక రకమైన సవాళ్ళు ఏంటంటే దేవుని శిక్షలో భాగము. ఇది మొదటి రకమైన సవాళ్ళు అని మనం అర్థం చేసుకోవాలి. ఇది క్లారిటీ వచ్చిందని నేను నమ్ముతున్నాను. తర్వాత రెండో సవాళ్ళు చూద్దాం. దేవుని పరీక్షలు అనే సవాళ్ళు కూడా మనం ఎదుర్కొంటాం. గాడ్స్ టెస్ట్ అని అంటాం. దేవుడు మనుషుల్ని పరీక్షిస్తాడు. దేవుడు పరీక్షించేవాడు, శోధించేవాడు కాదు. శోధకుడు అపవాది, పరీక్షించేవాడు దేవుడు. బైబిల్ గ్రంథంలో నాకు బాగా ఇష్టమైన వాళ్ళు, దేవుని చేత పరీక్షింపబడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే కేవలం 3 క్యారెక్టర్స్, టైం తక్కువ ఉంది కాబట్టి 3 క్యారెక్టర్స్ని మీకు క్లుప్తంగా వివరించి చూపిస్తాను. దేవుడు పరీక్షిస్తాడు, నాయకులను పరీక్షిస్తాడు. నేను ఇక్కడ మీకు చూపిస్తున్న ఉదాహరణలన్నీ కూడా నాయకులే, అంటే ఈ రోజున సేవకులే అని అర్థం చేసుకోవాలి. సేవకులుగా మనము దేవుని పరీక్షలు అనే సవాళ్ళు ఎదుర్కొనే అవకాశం ఉంది. దేవుని పరీక్షలు అనే సవాళ్ళు ఎదుర్కొనే అవకాశం ఉంది. మొట్టమొదటిది అది తప్పుపడింది అబ్రహాం, రెండవది యోసేపు, మూడవది యోబు.
దేవుడు మనల్ని పరీక్షించే పరీక్షలు 4 రకాలుగా ఉంటాయి స్నేహితులారా. మొదటి రకమైన పరీక్ష మన విధేయతకు పరీక్ష టెస్ట్ ఫర్ ఒబీడియన్స్ అని అంట. రెండవది పరిచర్యకు పరీక్ష, టెస్ట్ ఫర్ అవర్ మినిస్ట్రీ అంటాం. మన పరిచర్యకు పరీక్షలు ఉంటాయి. మూడవ పరీక్ష మాదిరి కొరకు, రోల్ మోడల్గా ఉండడానికి దేవుడు పరీక్షిస్తాడు. నాలుగవది మన విశ్వాసము మరి సరైందా కాదా అనే, మన విశ్వాసానికి జెన్యూన్ ఫెయితా కాదా అనే దానికి మన విశ్వాసానికి కూడా పరీక్షలు వస్తాయి. మన విధేయతకు పరీక్షలు వస్తాయి, మన పరిచర్యకు పరీక్షలు వస్తాయి, మన మాదిరికరమైన జీవితం కొరకు పరీక్షలు వస్తాయి, మన విశ్వాసమునకు కూడా పరీక్షలు వస్తాయి. పరీక్షలు నానా రకాలుగా ఉంటాయి. అబ్రహాము ఒక రకమైన పరీక్ష ఎదుర్కొన్నాడు, యోసేపు వేరే రకమైన పరీక్ష ఎదుర్కొన్నాడు, యోబు వేరే రకమైన పరీక్ష ఎదుర్కొన్నాడు. నేనంటాను, వాళ్ళు క్వశ్చన్ పేపర్లు అన్నీ ఒకటి కాదు, రకరకాల క్వశ్చన్ పేపర్లు. ఎవరి పరీక్ష వాళ్ళే. ఈ రోజున మనం ఎదుర్కొనే పరీక్షలు ఎవరి పరీక్షలు వాళ్ళవి. అందుకని మనం ఎదుర్కొనే సవాళ్ళు, రెండవది దేవుని పరీక్షలు అనే రూపంలో మనం సవాళ్ళు ఎదుర్కొంటున్నాం. అయితే మనం ఎదుర్కొనే ఈ పరీక్షలు ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. కొంతమంది అబ్రహాము లాంటి పరీక్షలు ఎదుర్కోవచ్చు, కొంతమంది యోసేపు లాంటి పరీక్షలు ఎదుర్కోవచ్చు, కొంతమంది యోబు లాంటి పరీక్షలు ఎదుర్కోవచ్చు. ఎవరికి ఏ పరీక్ష పెట్టాలో నిర్ణయించేది దేవుడు, మనం కాదు. అందుకని మనం చూస్తున్నాం. ఇక మనం చూసినట్లయితే ఈ పరీక్షల విధానం ఇది చెప్పిన తర్వాత నేను ఉదాహరణ ఇస్తాను. పరీక్షల విధానము అంటే టైప్స్ ఆఫ్ టెస్ట్లు అంటాం. కొన్నిసార్లు మన పరీక్షలు పరిశోధన కొరకు దేవుడు పరీక్షిస్తాడు. పరిశోధన కొరకు చూడండి, మనం హాస్పిటల్కి వెళ్ళాము. హాస్పిటల్కి వెళ్ళగానే మనకేదో బలహీనతతో హాస్పిటల్కి వెళ్ళాం. వాళ్ళు ఏం చేస్తారు, కొన్ని టెస్టులు చేయాలండి, టెస్ట్ రిపోర్ట్ వచ్చిన తర్వాతే అసలు ఏంటి అనేది ట్రీట్మెంట్ జరుగుతుంది అంటున్నాడు. అంటే దేవుడు కూడా కొన్ని టెస్టులు పెడతాడు, పరీక్షలు పెడతాడు. ఎందుకంటే ఏంటో అన్నది మనం తెలుసుకోవడానికి. ఆయనకు తెలుసు, మనం తెలుసుకోవడానికి కొన్నిసార్లు ఇది డయాగ్నోస్టిక్ టెస్ట్లు అంట. టెస్టుల ద్వారానే చదివిస్తారు. రెండవది పరీక్షలు ఎలాగుంటాయంటే పాఠముల కొరకు, ఎడ్యుకేషనల్ టెస్ట్లు అంట. దేవుడు కొన్ని పాఠాలు నేర్పించడానికి మనకు పరీక్షలు పెడతాడు, పాఠాలు నేర్పించడానికి. మూడవది కొన్నిసార్లు దేవుడు మనల్ని ఇతరుల ముందు రుజువుపరచడానికి, టు ప్రూవ్ అవర్ సెల్ఫ్ బిఫోర్ ద వరల్డ్. ఇతరుల ముందు మనల్ని రుజువుపరచడానికి దేవుడు కొన్నిసార్లు మనల్ని పరీక్షిస్తాడు. అది సర్టిఫికేషన్ టెస్ట్లు అని అంటాం. అంటే ఒక సర్టిఫికేట్ ఇస్తున్నాడు దేవుడు. ఏంటి సర్టిఫికేట్ అంటే, బలా నమ్మకమైన మంచి దాసుడు, ఇతని గురించి ఒక సర్టిఫికేట్ ఇస్తున్నాను. ఆ సర్టిఫికేట్ దేవుడు ఇవ్వకముందు మనల్ని రుజువుపరచడానికి దేవుడు ఒక పరీక్ష గుండా మనల్ని నడిపిస్తాడు. స్నేహితులారా, ప్రియ దేవుని సేవకులారా, అర్థం చేసుకున్న, పరీక్ష లేకుండా ప్రమోషన్ లేదు. పరీక్ష లేకుండా ప్రమోషన్ లేదు. అందుకని ఈ పరీక్షలు మనం తప్పనిసరిగా ఎరగాలి. మొట్టమొదటిగా నేను మీకు చెప్పాను కదా, 3 వ్యక్తులు మనం చూసాం. అబ్రహాము పరీక్షించబడ్డాడు, యోసేపు పరీక్షించబడ్డాడు, యోబు పరీక్షించబడ్డాడు. ఇంకా ఉన్నారు, బైబిల్లో చాలా మంది ఉన్నారు. అయితే అవి మీకు తెలుసు, మీరు ధ్యానం చేయండి. అబ్రహాము పరీక్ష అర్పణం విషయంలో పరీక్షించాడు, యోసేపును పరిస్థితుల ద్వారా పరీక్షించాడు, యోబుని విపత్తుల ద్వారా, శ్రమల ద్వారా పరీక్షించాడు. అబ్రహాముని అర్పణ విషయంలో పరీక్షించాడు, సాక్రిఫైస్ విషయంలో. యోసేపుని సర్కమ్స్టాన్సెస్, పరిస్థితుల ద్వారా పరీక్షించాడు. యోబుని విపత్తులు, శ్రమల ద్వారా, భయంకరమైన విపత్తులు, శ్రమల ద్వారా పరీక్షించాడు. ఇవన్నీ కూడా దేవుడు పరీక్షించే విధానం. దేవుడు పరీక్షించే విధానం. అబ్రహాముని దేవుడు అర్పణ విషయంలో పరీక్షించాడు. ఆదికాండం 22వ అధ్యాయం మనకు తెలుసు. ఆదికాండం 22వ అధ్యాయంలో అబ్రహాం పరీక్షించబడ్డాడు. అబ్రహాముని దేవుడు పరిశోధించెను అని మనం చూస్తాం. అప్పటికి అబ్రహాం వయసు దాదాపు 130 సంవత్సరాలు. అబ్రహాముని పరీక్షిస్తున్నాడు అర్పణ విషయంలో. నీకు ఒక్కడయ్యన్నా నువ్వు ప్రేమించుతున్న ఇస్సాకుని నువ్వు నాకు దహన బలిగా అర్పించమంటున్నాడు. అందుకని అర్పణ విషయంలో పరీక్షలు ఉంటాయి స్నేహితులారా. ఆ వివరణ మనకు తెలుసు. అబ్రహాము విధేయత చూపించాడు, 3 దినాలు ప్రయాణమయ్యాడు. తర్వాత ఇస్సాకుని, ఆ కట్టెలని, అగ్నిని, కత్తిని కూడా మోరియా పర్వతం మీద తీసుకుని వెళ్ళాడు. బలిపీఠం కట్టాడు. బలిపీఠం మీద ఇస్సాకుని దహన బలిగా ఇవ్వడానికి కట్టేశాడు. కత్తి పైకి ఎత్తాడు. ఏం జరిగిందో మనకు తెలుసు. దేవుడు విడిపించాడు. కానీ ఇది ఒక పరీక్ష. ఏంటి పరీక్ష అంటే అర్పణ విషయంలో పరీక్ష. ఏ టెస్ట్ అబౌట్ ది సాక్రిఫైస్. దేవుడు ఆ రోజున ఇస్సాకుని అర్పణగా అడిగాడు, ఇష్మయేలుని అర్పణగా అడగలేదు. దేవుడు ఆ రోజున ఇస్సాకుని అర్పణగా అడిగాడు. అబ్రహాము సేవకుల్లో, దాసీల్లో ఎవరిని అర్పణగా అడగలేదు. ఒకవేళ అబ్రహాముకున్న 300 మంది, 400 మంది దాసీల్లో ఇదిగో వాళ్ళని నాకు అర్పించేయంటే చాలా సులువుగా అర్పించేవాడు. ఒకవేళ ఇష్మయేలుని నాకు అర్పణగా అర్పించేవంటే సులువుగా అర్పించేసేవాడు.
కానీ చాలా కష్టమైన అర్పణ దేవుడు కోరుకున్నాడు. ఏంటి అర్పణ? ఇస్సాకే అర్పించబడాలి. ఇష్మాయేలుని అడగలేదు, దాసదాసీలను అడగలేదు. అబ్రహాముకి ఎన్నో పశు సంపద ఉంది, ఎన్నో ఎడ్లు, మేకలు, ఎన్నో రకాలైన జంతువులన్నీ ఉన్నాయి కూడా. సంచార జాతులు వాళ్ళు ఆ రోజు. బాగా ఆస్తిపరుడు, ధనవంతుడయ్యాడు. ఏ జంతువుని బలిగా అర్పించమన్నా సంతోషంగా ఒకటి అడిగితే 10 అర్పించే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇస్సాకును అర్పించమన్నాడు. అంటే అర్థం ఏమిటంటే, ఇస్సాకు అనగా అబ్రహాముకి లైఫ్తో సమానం. అబ్రహాము ఈజ్ ఈక్వల్ టు ఇస్సాకు అంటారు. ఇస్సాకు లేకపోతే అబ్రహాము లేడు. ఎందుకంటే 100 సంవత్సరాల వయసులో పుట్టినవాడు ఇస్సాకు. తన వాగ్దాన పుత్రుడు, తన భవిష్యత్తుకు నిదర్శనమైన వాడు, తను బ్రతకడానికి ఆధారమైన వాడు. ఇక తన యొక్క సంతానోత్పత్తికి భవిష్యత్తులో కొనసాగింపు ఇస్సాకు. ఇస్సాకు లేకపోతే అబ్రహాము లేడు, ఇస్సాకు లేకపోతే నిబంధన లేదు, ఇస్సాకు లేకపోతే ఏమీ లేదు. దేవుడు దేన్ని అడిగాడంటే, అబ్రహాముకి ప్రాణముతో సమానమైన, అబ్రహాముకి భవిష్యత్తుతో సమానమైన, అబ్రహాము ఉనికికి సమానమైన ఇస్సాకుని అడిగాడు. అది అర్పణ అంటే. అబ్రహాముకు పనికిరాంది దేవుడు అడగలేదు. అబ్రహాముకి సెకండరీగా ఏదో ఉందలే, రెండవది ఏదో విలువలేనిది అడగలేదు. అబ్రహాము జీవితంలో ఏది ప్రధానమైందో, ఏది విలువైందో, ఏది తన ప్రాణానికి సమానంగా ఉందో అదే దేవుడు అడిగాడు. ఆ అర్పణ విషయంలో దేవుడు పరీక్షిస్తాడు. స్నేహితులారా, ప్రియ సహదాసులారా, అర్థం చేసుకోండి. అలాగే మన జీవితాల్లో కూడా అర్పణ విషయంలో దేవుడు పరీక్షిస్తాడు. మనకి ప్రాణంతో సమానమైంది ఏదుందో అది దేవుడు కోరుకుంటాడు. అదే రోమాపత్రిక 12వ అధ్యాయంలో మనం చూస్తాం. సజీవ యాగంగా మీకు మీరే సమర్పించుకోండి అంటాడు. పాత నిబంధనలో అర్పణ అనేది జంతువుని బలిచ్చేస్తాం. క్రొత్త నిబంధనలో అర్పణ అనేది సజీవ యాగంగా మనం అర్పిస్తాం. అంటే మనం బతుకుతూనే, జీవిస్తూనే దేవునికి సమర్పించుకుంటాం. అంటే మన జీవితాంతం కూడా బలిపీఠం మీద ఉండవలసిందే. ఆ రోజు ఇస్సాకైతే బలిపీఠానికి కట్టబడ్డాడు, తర్వాత కత్తి ఎత్తాడు, దేవుడు ప్రత్యక్షమయ్యాడు, దేవుడు వద్దన్నాడు. ఆ పొదల్లో తగులుకుని ఉన్న పొట్టేళ్ళని తీసుకుని వచ్చాడు, అర్పించేశాడు. కానీ ఈ రోజున నూతన నిబంధన గ్రంథంలో యేసు ప్రభు ద్వారా మనం జీవితాంతం బలిపీఠం మీదే ఉంటాం, సజీవ యాగంగా సమర్పించుకుంటాం. ఇట్ ఈస్ ఎ లివింగ్ సాక్రిఫైస్ టు గాడ్. దేవుడు ఎటువంటి అర్పణలు కోరుకుంటాడంటే, మనము విలువ లేని దాన్ని కోరుకోడు, విలువైంది కోరుకుంటాడు. మనం బాగా ప్రేమించేదాన్ని కోరుకుంటాడు, మనం బాగా ఇష్టపడేదాన్ని కోరుకుంటాడు. ఏది మన ప్రాణానికి సమానమో అది కోరుకుంటాడు. అడిగితే అది ఇవ్వడానికి సిద్ధమా? దేవుడు అలా పరీక్షిస్తాడు. దేవుడు అలా పరీక్షిస్తాడు. స్నేహితులారా, అర్పణము అంటే అది మన జీవితంలో నెంబర్ 1 అన్నదే దేవుడు అడుగుతాడు. ఆ రోజున అబ్రహాం ఇచ్చాడు, ఆ పరీక్షలో పాస్ అయ్యాడు. ఈ రోజున మనల్ని అడిగితే మనం ఇవ్వగలమా? ఆ పరీక్షలో పాస్ అవ్వగలమా? రెండవది యోసేపు గురించి మనకు తెలుసు. యోసేపు 17 లేక 19 సంవత్సరాల వయసులో అన్నదమ్ముల చేత అమ్మివేయబడ్డాడు. ఇష్మాయేలు కొనుక్కున్న ఐగుప్తీయుల దగ్గరికి వెళ్ళిపోయాడు. పొతీఫర్ ఇంట్లోకి వెళ్ళిపోయాడు. పనివాడిగా ఉన్నాడు, పనివాడికి నాయకుడిగా ఉన్నాడు. అక్కడ ఆ పరిస్థితులు ఎంత తీవ్రతరమైనవి అంటే మనకు తెలుసు. తప్పుడు నేరం మోపబడింది, చెరసాల్లో వేయబడ్డాడు. చెరసాల్లో 6-7 సంవత్సరాలు ఉన్నాడు. చెరసాల్లో 2 స్నేహితులు తారసపడ్డారు. వాళ్ళిద్దరూ కూడా యోసేపుని చాలా కాలం మర్చిపోయారు. పరిస్థితుల ద్వారా యోసేపు పరీక్షించబడ్డాడు. పొతిఫరు భార్య ద్వారా పరీక్షించబడ్డాడు, అన్నదమ్ముల ద్వారా పరీక్షించబడ్డాడు, ఇష్మాయేలు ద్వారా పరీక్షించబడ్డాడు, చెరసాల్లోని తోటి ఖైదీల ద్వారా పరీక్షించబడ్డాడు. రకరకాల పరిస్థితులు గుండా యోసేపు వెళ్ళాడు. కుటుంబ పరిస్థితుల్లో పరీక్షించబడ్డాడు, ఒక యజమానుడి ద్వారా పరీక్షించబడ్డాడు, ఒక స్త్రీ ద్వారా పరీక్షించబడ్డాడు, తోటి ఖైదీల ద్వారా పరీక్షించబడ్డాడు. రకరకాల పరీక్షలు గుండా మరి యోసేపు వెళ్ళాడు. అన్ని పరీక్షల్లో 100% మార్కులతో పాస్ అయ్యాడు, మనకు తెలుసు. ప్రియ స్నేహితులారా, అందుకని పరిస్థితుల గుండా కూడా దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు. ఈ రోజున కరోనా విపత్తు అనే పరిస్థితులు కూడా దేవుడు మనల్ని పరీక్షించవచ్చు. మినిస్ట్రీ ఉండదు, ఆదాయం ఉండదు, మీటింగ్స్ లేవు, ఆర్థికంగా దేవుడు మనల్ని పరీక్షించవచ్చు. కుటుంబంలో అవసరాలు తీరకపోవచ్చు, దాని ద్వారా దేవుడు పరీక్షించవచ్చు. ఈ పరిస్థితి ఎంతకాలం కంటిన్యూ అవుతుందో తెలియదు. రకరకాలుగా దేవుడు పరీక్షించే విధానం ఉంది. యోసేపు కుటుంబం ద్వారా పరీక్షించబడ్డాడు, యోసేపు యజమానం ద్వారా పరీక్షించబడ్డాడు, యోసేపు తనతో సహ ఖైదీలుగా ఉన్న వారి ద్వారా పరీక్షించబడ్డాడు. అన్ని కోణములో పరిస్థితుల ద్వారా దేవుడు యోసేపుని పరీక్షించాను. అందుకని మనల్ని కూడా దేవుడు పరీక్షించే అవకాశం ఉంది. ఆ పరీక్షల్లో కూడా యోసేపు పాస్ అయ్యాడు, సక్సెస్ఫుల్గా అయ్యాడు. అందుకే ప్రమోషన్ కొట్టాడు. అబ్రహాం పాస్ అయ్యాడు, ప్రమోషన్ కొట్టాడు. 22వ అధ్యాయం చివరిలో మనం చూస్తాం. దేవుడు అద్భుతమైన వాగ్దానాన్ని రెండోసారి ఇచ్చాడు. అలాగే మూడవది మనం చూసినట్లయితే యోబు జీవితంలో విపత్తుల ద్వారా దేవుడు యోబును పరీక్షించాడు. నాకు చాలా
ఇష్టమైన మాట యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనము. ఊజు దేశం ముందు ఒక మనుష్యుండెను, అతడు యథార్థవంతుడు న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు. 1వ అధ్యాయం 1వ వచనంలో చూస్తాం, 1వ అధ్యాయం 8వ వచనంలో చూస్తాం, 2వ అధ్యాయంలో కూడా చూస్తాం. 3 సార్లు దేవుడు ఒకే మాటని యోబు గురించి పలికించాడు. ఒకే మాట. యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు. యోబుకున్న అద్భుతమైన ఆధ్యాత్మిక స్థితిని దేవుడు 3 సార్లు వ్రాయించాడు. అంటే అంత గొప్ప భక్తుడు. భూమి మీద అటువంటి వాడు లేడంట. అంత గొప్ప సాక్ష్యం ఇచ్చేశాడు. నా ఊర్లో, నేనుంటున్న ఊర్లో నాలాంటి భక్తుడు ఎవరూ లేరు అని నేను చెప్పలేను. చెప్పడానికి నేను సాహసించను. కానీ దేవుడు యోబు గురించి అంటున్నాడు అపవాది దగ్గర, భూమి మీదే యోబు లాంటి ఇంకోడు లేడు అపవాది. గో అండ్ చెక్ చేసుకో. మా ఓడి లాంటి వాడు భూమి మీద ఎవడలేడు. సవాల్. విపత్తుల ద్వారా పరీక్షించబడ్డాడు. దేవుడే అనుమతించాడు అపవాదికి, మనకు తెలుసు. ఆ 10వ వచనం 11వ వచనం 1వ అధ్యాయంలో. అందుకని విపత్తుల ద్వారా పరీక్షించేవాడు. 10 మంది సంతానం ఒకే రోజు మరణించారు. 11,500 జంతువులు, 3,000 ఒంటెలు, 6,000 గొర్రెలు, 1000 ఎడ్లు, 500 ఆడుగాడిదలు. అంత ఆస్తి, అంత పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. యోబు 3 రకాలుగా పరీక్షించబడ్డాడు స్నేహితులారా. ఒకటి ఫ్యామిలీ విషయంలో పరీక్షించబడ్డాడు. పిల్లలందరూ చనిపోయారు. భార్య కూడా మరణము కమ్మని చెప్పింది. ఫ్యామిలీ విషయంలో పరీక్షించబడ్డాడు. రెండవది ఫైనాన్షియల్ విషయంలో పరీక్షించబడ్డాడు. ఆస్తంతా పోయింది. ఒకప్పుడు కోటీశ్వరుడు, ఇప్పుడు నిరుపేద అయిపోయాడు. జీరో బ్యాలెన్స్. కోటీశ్వరుడు జీరో. ఫైనాన్షియల్ విషయంలో పరీక్షించబడ్డాడు. మూడవది ఫ్రెండ్స్ విషయంలో పరీక్షించబడ్డాడు. ఎలిఫజు, బెల్దదు, జాఫర్ వచ్చి అంటాడు, ముగ్గురు అంటాడు, నువ్వేదో తప్పు చేశారు, పిల్లలు ఏదో తప్పు చేశారని నేరం అవుతారు. ఫ్రెండ్స్ ద్వారా పరీక్షించబడ్డాడు, ఫ్యామిలీ ద్వారా పరీక్షించబడ్డాడు, ఫైనాన్షియల్ విషయంలో పరీక్షించబడ్డాడు. ఇవన్నీ దేవుడే అనుమతించాడు. దేవుడు ఈ పరీక్షల్ని విపత్తుల ద్వారా యోబు జీవితంలో అనుమతించాడు. ఈ పరీక్షలన్నింటిలో యోబు పాస్ అయ్యాడు మనకు తెలుసు. అందుకని నా ప్రియ స్నేహితులారా, అర్థం చేసుకుందాం. మనం ఎదుర్కొనే సవాళ్ళు, రెండవది దేవుని పరీక్షలో భాగమేమో. అర్పణ విషయంలో అబ్రహాము పరీక్షింపబడినట్టుగా మనకి ప్రీతికరమైంది, మనకి బాగా ఇష్టమైన విషయంలో దేవుడు పరీక్షించే అవకాశం ఉంది. పరిస్థితులు యోసేపు ఎదుర్కొన్నట్టుగా ఎక్కడ యోసేపు జీవితంలో ఎక్కడ అనుకూల పరిస్థితులు లేవు. కుటుంబంలో అనుకూలం లేదు, యజమాని దగ్గర అనుకూలం లేదు, జైల్లో ఉన్నాడు అంటే ఏదో ఉన్నాడే కానీ అనుకూలం లేదు. మర్చిపోయారు స్నేహితులు. పరిస్థితుల ద్వారా దేవుడు మనల్ని పరీక్షించు. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మనకు అనుకూలంగా ఉండకపోవచ్చు, మన కుటుంబ పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండకపోవచ్చు, మన సొంత పిల్లలు మనకు అనుకూలంగా ఉండకపోవచ్చు, సొంత అన్నదమ్ములు తమ్ముడి మీద ద్వేషాన్ని పెంచుకున్నారు. పరిస్థితులు అనుకూలంగా లేవు. కుటుంబంలో మనకి ఏం అనుకూలంగా లేకపోవచ్చు, సంఘంలో పరిస్థితులు అనుకూలంగా లేకపోవచ్చు, తోటి సేవకులతో ఉన్న ఫెలోషిప్లో పరిస్థితులు అనుకూలంగా లేకపోవచ్చు, నైబర్స్ ఇరుగు పొరుగు గురించి పరిస్థితులు అనుకూలంగా లేకపోవచ్చు. బట్ స్టిల్ ఆ పరీక్షలన్నింటిలో నెగ్గుకుంటూ వచ్చాడు. పరీక్ష అద్భుతంగా 100% పాస్ అయ్యాడు. విపత్తుల ద్వారా పరీక్షించబడ్డాడు, ఫ్యామిలీ ద్వారా పరీక్షించబడ్డాడు, ఫైనాన్సెస్లో నిరుపేద అయిపోయాడు, అంతా పోయింది, పరీక్షించబడ్డాడు, ఫ్రెండ్స్ విషయంలో పరీక్షించబడ్డాడు. వచ్చిన వాళ్ళు నువ్వేదో తప్పు చేసావు, పాపం చేసావని ఆదరించడానికి పోయి నేరం మోపి వెళ్ళిపోయారు వాళ్ళు. అటువంటి వాళ్ళు చాలామంది, ఎలీఫజులు, బిల్దదు, జాఫర్లు ఈ రోజున చాలామంది ఉంటారు. సో ఆ విధంగా మనం పరిస్థితులు ఎదుర్కొంటున్నామేమో విపత్తుల ద్వారా. ఈ పరీక్షల్లో అబ్రహాం ఏ విధంగా పాస్ అయ్యాడో మనకు తెలుసు. ఈ పరీక్షల్లో యోసేపు ఎలా పాస్ అయ్యాడో తెలుసు. ఈ పరీక్షల్లో యోబు ఎలా పాస్ అయ్యాడో మనకు తెలుసు. అందుకని స్నేహితులారా, మనం ఎదుర్కొనే రెండో సవాలు ఏమిటంటే దేవుని పరీక్షలు అనే సవాళ్ళు. ఈ సవాళ్ళు మరి ఆ రోజున అబ్రహాము నిలబడినట్టుగా, యోసేపు నిలబడినట్టుగా, యోబు నిలబడినట్టుగా మనం నిలబడాలి. ఇక కొత్త నిబంధన గ్రంథంలో పౌలు గురించి చూడొచ్చు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం అంతా కూడా ఆ పౌలు గారు వెళ్ళిన రకరకాల పరిస్థితులు. ఆ 12వ అధ్యాయం 10వ వచనం అంటాడు, నేను ఎన్నో ఆపదల్లో వెళ్ళాను, కానీ అన్నింటిలో నేను సంతోషిస్తున్నాను అంటాడు. ఈ విధంగా మనం చూస్తే పరీక్షలు అనేవి సహజం. మనం పరీక్షించబడతాం. ఇది ఒక సవాళ్ళుగా ఎదుర్కోవాలి స్నేహితుల. అందుకని రెండవది మనం చూసాము కదా, మన దేవుని పరీక్షలు మన జీవితంలో వస్తూ ఉంటే అది మన విధేయతకు పరీక్షను చూసాం, మన పరిచర్యకు పరీక్షను చూసాం, మాదిరికరమైన జీవితం కొరకు పరీక్షను చూస్తాము, మన విశ్వాసాన్ని కూడా, మన జెన్యూన్ ఫెయితా కాదా అనేది. పరిస్థితులన్నీ అనుకూలంగా ఉంటే మనం అందరం విశ్వాసులమే. పరిస్థితి ఎక్కడైనా ప్రతికూలంగా మారితే మన విశ్వాసంలో నిలబడగలమా, రాటు తేలగలమా అన్నది కూడా మనం ఆలోచన చేయాలి. ఇది దేవుని పరీక్షలు
అనే సవాళ్ళు ఎదుర్కొంటూ ఉంటాం. ఇదొక లాంటిది దేవుని శిక్షలని. మూడవది మనం చూద్దాం, సాతాను శోధనలు. దేవుని అనుమతితోనే సాతాను శోధిస్తాడు. అది మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మరి శోధింపబడుటకు ఆత్మచేత కొనిపోయబడెను అని చూస్తాం. 4వ అధ్యాయం 1వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు శోధింపబడుటకు ఆత్మచేత కొనిపోయబడిన, అంటే దేవుని అనుమతితోనే, స్పిరిట్ లీడింగ్తోనే సాతాను ఆ చేత శోధింపబడ్డానికి యేసు ప్రభు తను ఒప్పుకున్నాడు. అలాగే యోబు గ్రంథంలో మనం చూసే 1వ అధ్యాయం 10, 11లో కూడా దేవుడు అనుమతి ఇచ్చాడు. అందుకనే సాతానుడు యోబుని శోధించాడు. దేవుడి దృష్టిలో పరీక్ష, సాతాను దృష్టిలో శోధన. అందుకని శోధనలు దేవుడు ఇవ్వడు, కానీ శోధకుడికి అనుమతిస్తాడు. దేవుడు పరీక్షిస్తాడు, సాతానుడు శోధిస్తాడు. అయితే ఒకటి, ఎందుకు సాతానుడు శోధిస్తాడు? ఎందుకు సాతానుడు శోధిస్తాడు? ఆ యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 3 రకాలైన శోధనలు ఎదుర్కొన్నారు. శరీరాశ, నేత్రాశ, జీవపడమము అని మనకు తెలుసు. రాళ్ళని రొట్టెలుగా చేయమన్నాడు, అదొక శోధన. ప్రభు జయించాడు. దేవాలయపు శిఖరం మీద తీసుకుని వెళ్ళాడు, దూకమన్నాడు, అదొక శోధన. ప్రభు జయించాడు. తర్వాత ఈ లోక మహిమను ప్రభావం అంతా చూపించాడు. నాకు మృక్కుతి ఇదంతా ఇస్తా అన్నాడు, అదొక పరీక్ష. అంటే సాతానుడు యేసుక్రీస్తు ప్రభువారిని 3 కోణాల్లో శోధించాడు. అంటే ఈ 3 రకాలైన శోధనలు యేసు ప్రభు విషయంలోనే సాతానుడు శోధించాడంటే తప్పనిసరిగా మన జీవితాల్లో కూడా ఈ 3 రకాల విధానాల్లో శోధనలు వచ్చే అవకాశం ఉంది. ప్రభువునే వాడు శోధించాడంటే ఈ 3 రకాలైన శోధనలు మనకి వస్తాయి అని అర్థం చేసుకోవాలి. మనం ప్రభువుకున్న గొప్పవాళ్ళం కాదు. ఏంటి మొదటి పరీక్ష యేసు ప్రభు ఎదుర్కొన్నది ఏంటంటే, మొదటి పరీక్ష యేసు ప్రభు ఎదుర్కొన్నది ఏంటంటే దేవుని చిత్తమును వ్యతిరేకించాడు. రాళ్ళని రొట్టెలుగా చేసుకోవడం అనేది, రాళ్ళని రొట్టెలుగా చేయడం అనేది ఆ రోజున తండ్రి చిత్తం కాదు. యేసు ప్రభు ఎన్నో అద్భుతాలు చేశాడు. యేసు ప్రభు ఎన్నో అద్భుతాలు చేశారు. రాళ్ళను రొట్టెలుగా చేసే శక్తి ఆయనకుంది. కానీ ఆ టైంలో రాళ్ళను రొట్టెలుగా చేయడం అనేది తండ్రి చిత్తం కాదు. తండ్రి చిత్తం కాదు. అదే సమయంలో యేసు ప్రభు వారు 40 దినాలు ఉపవాసం ఉన్నారు. ఆయన శరీర సంబంధంగా బలహీనుడిగా ఉన్నాడు. ఆయన 100% మానవుడు, 100% దేవుడు. ఆయన శరీర బలహీనతను ఎరిగిన వాడు, శోధకుడు. రాళ్ళను రొట్టెలుగా చేయగల శక్తి యేసు ప్రభువుకు ఉందని సాతానుకు తెలుసు. మెస్సియా అనే విషయం సాతానుకు తెలుసు. అయితే రాళ్ళను రొట్టెలుగా చేయడం అనేది ఆ సందర్భంలో అది దేవుని చిత్తము కాదనేది అపవాదికి తెలియదు, కానీ యేసు ప్రభువుకు తెలుసు. అందుకని దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మనం పని చేయడానికి అపవాది ఎప్పుడు మనల్ని శోధిస్తాడు స్నేహితులారా. ఇది ది ఫస్ట్ టైప్ ఆఫ్ టెంప్టేషన్ అని అంటాం. ఆ రోజున రాళ్ళను రొట్టెలుగా చేయడం అది దేవుని తండ్రి చిత్తం కాదు. అందుకని యేసు ప్రభు చేయలేదు. తర్వాత 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని 5,000 మంది పురుషులకే పెట్టాడు, ఆ తర్వాత సంగతి. కానీ ఆ సమయంలో అది దేవుని చిత్తం కాదు. అంటే సాతాను శోధన దేవుని చిత్తాన్ని వ్యతిరేకించే రీతిలోనే ఎప్పుడు మనల్ని నడిపిస్తాడు. ఆ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. మనం చేసే పరిచర్య, మనం విత్తే బోధ దేవుని చిత్తానుసారంగా ఉందా లేదో మనం చూసుకోవాలి. దేవుని చిత్తానుసారంగా ఉందో లేదో చూసుకోవాలి. ఎందుకని సాతానుడు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మనం నడిపించే అవకాశం ఉంది. యేసు ప్రభు నడిపించడానికి ప్రయత్నం చేశాడు, కానీ ప్రభు ఆ యొక్క శోధనని జయించాడు వాక్యం ద్వారా. మనం జయించాలి. మనం చేసే ప్రతి పరిచర్య, ఒక మాటను దయచేసి అర్థం చేసుకోండి, మనం పరిచర్య ఎంతకాలం చేస్తున్నాము, ఎన్ని స్థలాల్లో చేస్తున్నాము అనేది ముఖ్యం కాదు, దేవుని చిత్తములో చేస్తున్నామా లేదా అనేది ముఖ్యం. స్నేహితులారా, ఎంతకాలం నుంచి చేస్తున్నాం, ఎన్ని స్థలాల్లో చేస్తున్నాం అనేది ముఖ్యం కాదు, దేవుని చిత్తములో చేస్తున్నామా లేదనేది ముఖ్యం. ఇది చాలా ప్రధానమైంది. ఇక రెండవది, సాతానుడు యేసు ప్రభుని ఎలా పరీక్షించాడంటే దేవాలయపు శిఖరాన్ని తీసుకుని వెళ్ళాడు, పైనుంచి దూకమన్నాడు. దేవదూతలు నేను పట్టుకుంటారు కదా, నువ్వు చనిపోవన్నాడు. ఏంటి వాడి ఉద్దేశం ఏంటి? నువ్వు దేవాలయపు శిఖరం మీదకి వెళ్ళి దూకితే నువ్వు దేవుని కుమారుడు కదా, నువ్వు చచ్చిపోవు, నువ్వు బ్రతికే ఉంటావు, నువ్వు మరణించు. అప్పుడు నువ్వు అమ్మో ఇంత దేవాలయపు శిఖరం, ఇంత ఎత్తైన శిఖరం మీద నుంచి దూకినా ఈయన చనిపోలేదు, అమ్మో ఈయన దైవ సంభూతుడు, ఈయన మెస్సియా అని ప్రజలు నిన్ను అంగీకరిస్తారు, అప్పుడు ప్రజలందరూ నిన్ను పూజిస్తారు, నువ్వు సిలువకెళ్ళి సిలువ మరణం పొంది ఈ కష్టాలన్నీ అనుభవించాల్సిన పని లేదు, షార్ట్ కట్ మార్గాన్ని ఒకటి చూపిస్తున్నాను నీకు. ఏంటి షార్ట్ కట్ అంటే, దేవాలయపు శిఖరానికి వెళ్ళు, దూకే, నువ్వు కిందకు పడితే నువ్వు మరణించవు. ఎందుకంటే కీర్తన 91లో ఉంది, దేవదూతలు వాళ్ళు నిన్ను వారి చేతుల్లో ఎత్తుపట్టుకుంటారు.
ఇది చేసే అని ఒక తప్పుడు సలహా ఇచ్చాడు. చూసారా? తప్పుడు మార్గములో నడిపించడానికి సాతానుడు ఆ రోజు ప్రభువుని ప్రేరేపించాడు. షార్ట్ కట్ మెథడ్స్ అని అంటాం. యేసుక్రీస్తు ప్రభు రక్షణని సంపాదించాలంటే, యేసుక్రీస్తు ప్రభు మానవాళికి విమోచన సంపాదించాలంటే షార్ట్ కట్ మెథడ్స్ లేవు. ఒకే ఒక మార్గం, సిలువ మార్గం. ఒకే ఒక మార్గం. దేర్ ఈజ్ నో అదర్ వే ఎక్సెప్ట్ ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్. సిలువ లేకుండా రక్షణ లేదు, సిలువ లేకుండా పాపి క్షమాపణ లేదు, సిలువ లేకుండా విమోచన లేదు. సిలువే క్రైస్తవత్వానికి ఆధారము, సిలువే సువార్తకు ఆధారము, సిలువే ఈ రోజున నిత్య జీవానికి ఆధారము. సిలువ లేకుండా యేసు ప్రభుని తప్పించడానికి దేవాలయపు శిఖరం నుంచి నీకు దూకితే నువ్వు ఎలాగో మరణించవు. దేవాలయపు శిఖరం నుంచి దూకడానికి నువ్వు రెడీగా ఉంటే దేవాలయం దగ్గరికి ఎప్పుడు వేల కొలది ప్రజలు, యూదులు వస్తూనే ఉంటారు. ఆ అద్భుతంతో ప్రజలందరూ నిన్ను వెంబడిస్తారు. ఇంక సిలువకు వెళ్ళాల్సిన పని లేదని ఒక షార్ట్ కట్ మెథడ్ని యేసు ప్రభుకి సాతానుడు పరిచయం చేస్తున్నాడు. కానీ ప్రభువు దాన్ని జయించాడు. ఈ రోజున తప్పుడు మార్గాల్లో షార్ట్ కట్ మెథడ్స్ చాలా మంది ప్రయత్నించవచ్చు సేవలో. నేను కేవలం సేవకుల గురించే మాట్లాడుతాను. షార్ట్ కట్ మెథడ్స్, షార్ట్ కట్ ఇవాంజలిజం చేస్తున్నారు చాలా మంది. చాలా యేసు ప్రభుని నమ్ముకోండి, యేసు ప్రభుని నమ్ముకోండి అని చెప్తున్నారు. నమ్ముకుంటే సరిపోద్దా? మారు మనసు పొందొద్దా? మారు మనసు అనే అనుభవం రావద్దా? రక్షణ అనేది ఎలాగొస్తుందంటే విశ్వాసము ప్లస్ మారు మనసు ఈజ్ ఈక్వల్ టు సాల్వేషన్ అంట. ఒక వ్యక్తి రక్షించబడాలంటే విశ్వాసం ఉండాలి, రెండవది మారు మనసు ఉండాలి. అదే రక్షణకు నడిపిస్తుంది. అదే రోమాపత్రిక మనం 10వ అధ్యాయం 9వ వచనంలో చూస్తాం. మనం అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో చూస్తాం. విశ్వాసం ఎంత ముఖ్యమో ఫెయిత్ ప్లస్ రిపెంటెన్స్ ఈజ్ ఈక్వల్ టు సాల్వేషన్. ఫెయిత్ ప్లస్ రిపెంటెన్స్ ఈజ్ ఈక్వల్ టు సాల్వేషన్. చాలా మంది సువార్తని తప్పుడు మార్గాల్లో షార్ట్ కట్ మెథడ్స్ చెప్తున్నారు. యేసు ప్రభు నమ్ముకో పరలోకం నీది అంటాడు. ఎవడు చెప్పాడు ఇది? బైబిల్లో ఎక్కడైనా ఉందా? మన వాక్యాన్ని సమరైజ్ చేయాలి స్నేహితులారా. వాక్యాన్ని నీ వాక్య సారాంశం సత్యం. మనము ఈ రక్షణకు సంబంధించిన వచనాలన్నీ సమకూర్చి రక్షణకు సంబంధించిన సత్యాలు చెప్పాలి. చాలా మంది షార్ట్ కట్ మెథడ్లో సంఘంలో సభ్యులుగా అవుతున్నారు. చాలా మంది షార్ట్ కట్ మెథడ్లోనే రక్షణ పొందడానికి ప్రయత్నం చేస్తున్నారు. చాలా మంది షార్ట్ కట్ మెథడ్లోనే పరలోకం వెళ్ళిపోవడానికి కూడా చాలా మంది రెడీ అవుతున్నారు. షార్ట్ కట్ మెథడ్లోనే పరలోకం వెళ్ళిపోవడానికి రెడీ అవుతున్నారు. దేర్ ఈజ్ నో షార్ట్ కట్ మెథడ్ ఫర్ హెవెన్. పరలోకానికి ఇంకొక షార్ట్ కట్ మెథడ్ లేదు. యేసు ప్రభు ద్వారానే, యేసు సిలువలో చేసిన త్యాగము ద్వారానే మనము పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాం. అది విశ్వాసం ద్వారా కృపచేతనే మనం రక్షించబడుతున్నాం. దీనికి ఇంకొక షార్ట్ కట్ మెథడ్ లేదు. అయితే ఆ రోజున అపవాది యేసుక్రీస్తు ప్రభుని ప్రేరేపించాడు. ఒక షార్ట్ కట్ మెథడ్ ద్వారా నువ్వు సిలువ మరణాన్ని దూరం అవ్వచ్చు, దూకే, నువ్వు చనిపోవు, ప్రజలందరూ చూస్తారు, నిన్ను మెస్సియా అని అంగీకరిస్తారు, చాలు. శోధనలు అలాగుంటాయి స్నేహితులారా. ఈ రోజున మన పరిచర్యల్లో మనం చూసినట్లయితే కొంతమంది షార్ట్ కట్ మెథడ్స్తో సంఘాలని ప్రజలతో నింపుకుంటున్నారు. వాళ్ళందరూ విశ్వాసులు కాదు. సత్యవాక్యాన్ని బోధించి మనము మారుమనసు అనుభవంలోనికి ప్రజలను తీసుకుని వచ్చి తర్వాత సంఘములో ప్రవేశించిన తర్వాత శిష్యరికంలో వాళ్ళు నడిపించాలి. ఇది చాలా ముఖ్యమైనది. ఏదో షార్ట్ కట్ మెథడ్గా మనం సంఘాలను నింపుకుంటే పొట్టిగానే ఉంటారు, వీళ్ళ గింజలు కాదు. పొట్టు వల్ల మనకు ప్రయోజనం ఏమీ లేదు, నెంబర్ చెప్పుకోవడానికే ప్రయోజనం. అందుకని ఆ రోజున సాతానుడు యేసుక్రీస్తు ప్రభువారి విషయంలో రెండవ శోధన అంటే తప్పుడు మార్గంలో నడవడానికి ప్రేరేపించాడు, శోధించాడు. కానీ ప్రభు జయించాడు, మనము జయించాలి. ఇక మూడవ చూస్తే మరి సాతానుడు ప్రభుని తీసుకుని వెళ్ళాడు, శిఖరాన్ని పర్వతం మీద తీసుకున్నాడు. ఈ లోక మహిమను అధికారాన్ని అంతటినీ చూపించాడు. లోక మహిమను అధికారాన్ని చూపించాడు. లూకా సువార్త 4వ అధ్యాయం 5వ వచనంలో చూస్తాము. లోక మహిమను అధికారం అంతా చూపించి ఇదంతా నాకు ఇవ్వబడింది, ఇగో ఏదైనా తోటలో ఆదాం ఇచ్చేసి ఇదంతా నాకు ఇవ్వబడింది, నువ్వు నా మొక్కితివై ఇదంతా నీకు ఇస్తానంటాడు. ఆఫర్ పెట్టాడు, యేసు ప్రభుకు ఆఫర్ పెట్టాడు. ఆఫర్ ఏంటి ఆఫర్ అంటే, నన్ను మొక్కు, నన్ను ఆరాధించు, లోక మహిమ నీకు ఇస్తాను. లోక మహిమ అంటే ఈ అధికారం నీకు ఇస్తాను, ఈ ధనము నీకు ఇస్తాను, ఈ పేరు ప్రఖ్యాతులు నీకు ఇస్తాను, అంత నీదే, అంత నీకు ఇచ్చేస్తాను. ఇక నేను పట్టించుకోను, నీ జోలికి రాను. అయితే ఒక పని చేయి, ఇక్కడ ఎవరు లేరు, నాకు మొక్కే, మూడో పర్సన్ లేడు, ఇది మన ఇద్దరికి సంబంధించింది, సీక్రెట్ డీల్ స్నేహితులారా. అందుకని ఈ తాను ఆరాధించబడుటకు సాతాను యేసు ప్రభుని శోధించాడు. ఈ రోజున సాతాను శోధనలు కూడా కొన్నిసార్లు అలాగే ఉంటాయి. ఆరాధించబడుటకు సాతాను మన చేత ఆరాధించబడ్డానికి కొన్నిసార్లు లోక మహిమను చూపిస్తాడు, లోక అధికారాన్ని ధనాన్ని చూపిస్తాడు, పేరు ప్రఖ్యాతులను చూపిస్తాడు, ఎన్నో చూపిస్తాడు. ఎందుకంటే
వాడు దేవునికి చెందవలసిన ఆరాధనని వాడు దొంగిలించాలని ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో భాగంగానే వాడు ఏం చేస్తాడంటే మనకు ఆఫర్లు పెడతాడు. ఈ ఆఫర్లో డబ్బు ఇస్తాడు, ఈ ఆఫర్లో పేరు ఇస్తాడు, ఈ ఆఫర్లో పలుకుబడి ఇస్తాడు. లొంగిపోయామా వాడిని ఆరాధించినట్టే దేవునికి దూరం అయిపోతాం. యేసుక్రీస్తు ప్రభుని 3 రకాలుగా శోధించాడు. దేవుని చిత్తం వ్యతిరేకించడంలో, షార్ట్ కట్ మెథడ్స్, తప్పుడు మార్గంలో తాను ఆరాధించబడడానికి. కానీ మన ప్రభు 3 శోధనల్ని జయించాడు. మనకు తెలుసు. సాతాను శోధనలో యేసు ప్రభుని అలాగా మరి అపవాది శోధించాడు 3 రకాలుగా. ఇక మన విషయంలో వాడు ఎలా శోధిస్తాడనేది ఆ 3 రకాలుగా కూడా వాడు శోధిస్తాడు. కొన్నిసార్లు వాడు శోధనలు ఇలా కూడా వస్తాయి స్నేహితులారా. ఆశీర్వాదాల ద్వారా కొన్నిసార్లు శోధించడానికి అవకాశం ఉంది. ఒక విచిత్రమైన అంశాన్ని నేను మీకు చూపిస్తాను. లూకాసు వార్త 4వ అధ్యాయం 5వ వచనంలో ఇంతకుముందు చెప్పాను. అపవాది ప్రభు దగ్గరికి వచ్చి అంటాడు కదా, 4వ అధ్యాయం 5వ వచనంలో, ఇదిగో నువ్వు నొక్కితివా ఈ లోక మహిమను అధికారాన్ని నీకు ఇస్తాను అంటాడు. అంటే ఆశీర్వాదం ఇస్తాను, ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం ఇస్తాను. అప్పుడు అపవాది ఆయన్ని తీసుకుని పోయి భూలోక రాజ్యములన్నింటినీ ఒక్క నిమిషంలో ఆయనకి చూపించి, ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకు ఇత్తును, అది నాకు అప్పగించబడింది, అది ఎవరికి నేను ఇవ్వగూడదునో వారికి ఇత్తును. సాతాను దీవిస్తాడు, మీకు తెలుసా? సాతాను లౌకికంగా దీవించే శక్తి కలిగిన వాడు. భౌతికంగా సాతాను దీవించగలడు. ఈ రోజున ఒక వ్యక్తి యేసుప్రభుని నమ్మని వ్యక్తులు బాగా ధనం కలిగి ఉన్నారు. యేసుప్రభుని నమ్మని వ్యక్తులు అధికారంలో ఉన్నారు. యేసుప్రభుని నమ్మని వ్యక్తులు ఆరోగ్యంగా ఉన్నారు. యేసుప్రభుని నమ్మని వ్యక్తులు చాలా లోకపరంగా దీవించబడ్డారు. ఎందుకంటే సాతానుడు వాళ్ళు లోకపరంగా దీవిస్తాడు. అందుకని దీవెన అనేది అది సాతాను దీవెన, దేవుని దీవెన అనేది విచక్షణ మనం కలిగి ఉండాలి. కొన్ని సాతానుడు ఏం చేస్తాడంటే ఆశీర్వాదాల ద్వారా శోధిస్తాడు. దేవుడు అనుమతిస్తాడు దానికి. నేను ముందుగానే చెప్పాను, దేవుని అనుమతి లేనిదే సాతాను శోధించడు. గాడ్ అలౌస్ సాటన్ టు టెంప్ట్ us, కానీ దేవుడు శోధించడు. దేవుడు పరీక్షిస్తాడు. సాతాను శోధిస్తాడు. శోధించడానికి దేవుడు అనుమతిస్తాడు. వాడు ఆశీర్వాదాల ద్వారా శోధిస్తాడు. చాలా మంది లోకంలో పడిపోయి లోక సంబంధమైన భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలకి ఎక్కడో రాజీ పడిపోయారు. సాతానికి రాజీ పడిపోతే చాలా ఆశీర్వాదాలు వస్తాయి. సాతానికి మొక్కిన వాళ్ళందరికీ సాతాను ఆశీర్వది. యేసు ప్రభుని అంటాడు, నువ్వు నాకు మొక్కితే ఈ లోక మహిమ అధికారం అంతా నీకు ఇచ్చేస్తాను అంటాడు. ఈ రోజున చాలా మంది సాతానికి మొక్కి ఈ లోకములో డబ్బు సంపాదిస్తున్నాడు, పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తున్నారు, లోక మహిమను సంపాదిస్తున్నారు. ఇదంతా దేవుడు ఇచ్చాడని అనుకుంటున్నారు. కాదు కాదు, సాతానికి ఎక్కడో రహస్యంగా సీక్రెట్ గా మొక్కి ఈ ఆశీర్వాదాలన్నీ వాళ్ళు పొందుతున్నారేమో. ఇది మనం చెక్ చేయాలి. అందుకని ఆశీర్వాదాలన్నీ కూడా దేవుని ఆశీర్వాదాలు కాదు స్నేహితులారా. సాతాను కూడా ఆశీర్వదిస్తాడు. దేవుని ఆశీర్వాదాలు ప్రధానంగా ఆత్మ సంబంధమైనవి. భౌతికంగా ఆశీర్వదించాలంటే ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. మన ప్రభు మన భౌతికంగా కూడా ఆశీర్వదిస్తాడు, కానీ ప్రధానంగా ఆత్మ సంబంధమైనవి. ఒక వ్యక్తికి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు లేకుండా కేవలం భూ సంబంధమైన ఆశీర్వాదాలు ఉన్నాయంటే ఆ వ్యక్తి దీవెన దేవుడి నుంచి వచ్చింది కాదు, ఖచ్చితంగా సాతాను నుంచి వచ్చింది. ఖచ్చితంగా సాతాను. దేవుడైతే తప్పనిసరిగా ఆత్మ సంబంధంగా ఆశీర్వదిస్తాడు, భౌతికంగా కూడా దీవిస్తాడు. అది అర్థం చేసుకోండి. కానీ సాతానుడు ఆత్మ సంబంధంగా ఆశీర్వదించాడు, కేవలం భౌతికంగానే ఆశీర్వదిస్తాడు. అందుకని భౌతిక ఆశీర్వాదాలను చూసి దేవుడు దీవించాడు అని అనుకోకూడదు. నిజమైన దీవెన ఎప్పుడు స్పిరిచువల్ బ్లెస్సింగ్సే, ఫిజికల్ బ్లెస్సింగ్స్ ఉండకూడదని నేను అనడం లేదు. అందుకని ఎలా శోధిస్తాడంటే ఆశీర్వాదాలు శోధిస్తాడు, విపత్తుల ద్వారా శోధిస్తాడు. మనం చూసాం, యోబుని శోధించబడడానికి దేవుడు అనుమతించాడు. తర్వాత సాతానుడు మన బలహీనతల మీద దెబ్బ కొట్టాడు, మన బలం మీదే దెబ్బ కొడతాడు. చాలా మంది అంటారు, సాతానుడు నీకు ఎక్కడ బలహీనత ఉందో అక్కడే దెబ్బ కొడతాడు. నో, మన బలం ఎక్కడుందో అక్కడే దెబ్బ కొడతాడు సాతానుడు. ఎందుకంటే స్నేహితులారా, మనము బలహీనతల విషయంలో జాగ్రత్త వహిస్తాము, కానీ మన బలముల విషయంలో కొంత నిర్లక్ష్యంగా ఉంటాం. 2 సమూయేలు 11వ అధ్యాయం 1వ వచనం తెలుసు. దావీదు ఆ వసంత కాలమున రాజులు యుద్ధానికి వెళ్ళవలసిన సమయంలో అంతే దావీదు సెటిల్ అయిపోయాడు, సెటిల్ అయిపోయాడు, రాజ్యం మొత్తం సంపాదించేశాడు, బాగా పేరు వచ్చేసింది, మంచి స్థితిలో పేరు వచ్చేసింది, మంచి స్థితిలోకి వచ్చేసాడు, మంచి హైఫైలో ఉన్నాడు. అప్పుడు శోధనకు గురాడు. మన బలములనే సాతాను దెబ్బ కొడతాడు, మన బలహీనతలు కాదు. ఎందుకంటే మన బలహీనతల విషయంలో మనం తప్పనిసరిగా జాగ్రత్త తీసుకుంటాం, మన బలాల విషయంలో మనం పడిపోయే అవకాశం ఉంది. ఒకవేళ ఒక సేవకుడు బాగా ప్రసంగం చేస్తున్నారు అనుకోండి,
బాగా వాక్యం తెలిసిన సేవకుడికి బలం ఏంటంటే బాగా వాక్యం ఎరిగిన ఆయన. ఆ బాగా వాక్యం ఎరిగిన ఆ కారణాన్ని సాతానుడు తీసుకుని అక్కడే దెబ్బ కొడతాడు. ఎందుకంటే నీకు వాక్యం బాగా తెలుసు కదా అనే గర్వాన్ని పెడతాడు. గర్వాన్ని పెడతాడు. మన బలముల మీదే వాడు బల ప్రయోగం చేస్తాడు, బలహీనతల మీద కాదు. మనం అర్థం చేసుకోవాలి. అందుకని స్నేహితులారా, మనము ఎదుర్కొనే సవాళ్ళు మూడవ రకమైనవి ఏంటంటే సాతాను ద్వారా కూడా సవాళ్ళు ఎదుర్కొంటాం. దేవుడు మనల్ని క్రమశిక్షణ చర్యల్లో భాగంగా సవాళ్ళు ఎదుర్కోవచ్చు. దేవుని పరీక్షల్లో భాగంగా మనం సవాళ్ళు ఎదుర్కోవచ్చు. మూడవది సాతాను శోధన ద్వారా మనం సవాళ్ళు ఎదుర్కోవచ్చు. నాలుగవది చాలా క్లుప్తంగా చెప్తాను నేను. సరే, ఈ సవాళ్ళు ఎలా జయించాలో మనకు తెలుసు. సాతాను యొక్క శోధనలు ఎలా జయించాలి, పాపపు దురాశలను నివారించుట, పాపపు స్థలములను నివారించుట, పాపపు వ్యక్తుల నుంచి నివారించుట, వాక్యమును హృదయంలో ఉంచుకున్నట. వీటి ద్వారా అపవాది మనం ఆ శోధనని మనం జయించ. ఇవన్నీ కూడా వాక్య ఆధారితమే. చివరిగా నాలుగోది చెప్తాను. దీన్ని స్లైడ్లో పాయింట్స్ ఏం రాయలేదు కానీ చెప్తాను. మనం ఎదుర్కొనే నాలుగవది చివరి రకమైన సవాళ్ళు ఏంటంటే స్నేహితులారా, ఇతరులు చేసిన తప్పులో భాగంగా మనం సవాళ్ళు ఎదుర్కొంటాం. కొన్నిసార్లు మనం ఏమీ తప్పు చేయలేదు. ఇది దేవుని క్రమశిక్షణ చర్యలో భాగం కాదు, దేవుని పరీక్షలో భాగం కాదు, సాతాను శోధనలో భాగం కూడా కాదు. అయితే కొన్నిసార్లు విచిత్రంగా ఎవరో చేసిన తప్పుకి మనం ఈ రోజున బాధ భరించవలసి వస్తుంది. ఎవరో చేసిన తప్పు వలన మనము కొన్ని సవాళ్ళు ఎదుర్కోవలసి వస్తుంది, కొన్ని విపత్తులు ఎదుర్కోవలసి వస్తుంది. చిన్న ఉదాహరణ చెప్తాను. ఎక్కడో చైనాలోనంట, అయ్యో ఏదో పట్టణంలో ఎవడో గబ్బులని తిన్నాడంట. దాని ద్వారా ప్రపంచం అంతా కరోనా వచ్చిందని అంటారు. సో హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ అనేది మనకు తెలియదు. ఇది ఒక మాట ప్రపంచం అంతా. అంటే ఎవరో చేసిన తప్పుకి ఈ రోజున ప్రపంచం అంతా ఏం చేస్తుంది? భరిస్తుంది. కొన్నిసార్లు మనం ఎదుర్కొనే సవాళ్ళు ఎవరో చేసిన తప్పులో భాగంగా మనం ఎదుర్కొనేది ఉంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే అపోస్తుల కార్యం 27వ అధ్యాయం. జస్ట్ ఒక 5-10 నిమిషాల్లో నేను ముగిస్తాను స్నేహితులారా. సమయం ఎక్కువైందని దయచేసి భావించకండి. ఎవరో చేసిన అపోస్తుల కార్యం 27వ అధ్యాయంలో పౌలు చివరిగా ఇటలీకి ప్రయాణం అవుతున్నాడు. రోమాకు ప్రయాణం అవుతాడు. ఇటలీ అంటే రోమ్కి వెళ్తాడు. పౌలుని అక్కడ బంధిస్తారు. పౌలు అక్కడ చిరఛేదనం చేయబడ్డాడు. ఇక తన లైఫ్ మినిస్ట్రీ అంతా అయిపోయింది. ఇటలీకి వెళ్ళే ప్రయాణంలో వాడెక్కుతారు. ఆయనతో పాటు 275 మంది ఉంటారు. అంటే మొత్తానికి 276 మంది మొత్తం ఖైదీలు ఉంటారు. వాడ నావికుడు ఉన్నాడు, శతాధిపతి ఉన్నాడు, అంటే అఫీషియల్స్ అందరూ ఉన్నారు, ఖైదీలు ఉన్నారు. వీళ్ళందరూ వాడెక్కి ప్రయాణం అవుతున్నారు. కానీ మధ్యలోకి వచ్చేటప్పటికి గాలి తీవ్రం పెరిగింది, తుఫాను వచ్చే ఆనవాళ్ళు వచ్చినాయి. పౌలు అంటాడు ఆ 27వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే, ఆ శతాధిపతి దగ్గరికి వెళ్ళి, అయ్యలారా, ఈ పరిస్థితులు ఏమీ బాగాలేవు, మనం వాడని నిలిపేయడం మంచిది, గాలి తీవ్రంగా ఉంది, లేకపోతే మన ప్రాణాలకే ముప్పు రావచ్చు అని అంటాడు. ఈ మాట శతాధిపతి విన్నాడు, కానీ పట్టించుకోలేదు. నావికుడు విన్నాడు, పట్టించుకోలేదు. ఏదో చెప్పాడు, ఈ ఖైదీ చెప్పింది మనం విండేంటని ముందుకు పోనిచ్చారు. అయితే ముందుకు ప్రయాణం అయ్యే కొద్ది ఆ తుఫాను తీవ్రత పెరిగింది. వాడలో ఉన్న సామానన్నీ సముద్రంలో పడవేయడం ప్రారంభించారు, వాడని తేలిక చేయడానికి. తుఫాన్ ఆగలేదు, తేలిక అవ్వలేదు. ఇక వాడలో ఉన్న ఓడకు సంబంధించినవన్నీ సముద్రంలో పడవేశారు, కానీ తుఫానుగా ఆవలేదు. ఇక ప్రాణాలు పోతున్నాయి అనే పరిస్థితి వచ్చినాయి. 276 అందరూ కూడా ఖైదీలు, శతాధిపతి అందరూ చనిపోయే పరిస్థితి వచ్చింది. భయంకరమైన తుఫానులో వాడ చిక్కుకుంది. దాంట్లో మన అపోస్తులైన పౌలు ఉన్నారు. చూసారా? అపోస్తుల కార్యం 27వ అధ్యాయము పౌలు జీవితంలో ఒక సందర్భము, ఒక తుఫాను గురించి రాశాడు. ఒక తుఫాను గురించి ఒక అధ్యాయాన్నే దేవుడు కేటాయించాడు. ఏంటా తుఫాన్ అంటే, శతాధిపతి నావికుడు చేసిన తప్పుకి పౌలు కూడా భరిస్తా అంటే దేవుడు అనుమతించడు అని నేను అనడం లేదు. కానీ ఆ రోజున తప్పు ఎవరు చేశారు? పౌలు తప్పు చేయలేదు. తప్పు చేసింది ఎవరు? శతాధిపతి. ఎందుకు చేశాడు? వాడని ఇక్కడ ఆపేద్దాం, తుఫానులో మనం చిక్కుకుంటే ప్రాణాపాయం వస్తుంది అని పౌలు చెప్పినా వాళ్ళ మాట వినలేదు. చూసారా? ఇతరులు చేసిన తప్పిదాల ద్వారా కొన్నిసార్లు మనము సవాళ్ళు ఎదుర్కొనే పరిస్థితి అవ్వచ్చు. అది మన సంఘ పరిచర్య అవ్వచ్చు, మన కుటుంబ పరిస్థితులు రావచ్చు. చూడండి, కొన్నిసార్లు తల్లిదండ్రులు చేసిన తప్పిదాల ద్వారా కుమార్తెల వివాహాల విషయంలో చాలా బాధలు అనుభవిస్తున్నారు. తల్లిదండ్రులు బలవంతం ద్వారా
ఈ సంబంధాలు చూసుకోవడంలో సరిగ్గా అబ్బాయి విషయంలో, అమ్మాయి విషయంలో కొన్ని తప్పులు చేయడం ద్వారా పెళ్లి చేసుకున్న వాళ్ళు బాధపడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాకు తెలుసు కొంతమంది ఆహ్, ఆహ్, మరి ఫ్యామిలీస్ సేవకులు చెప్పారు, సేవకులు చెప్పారు, పెళ్లి చేసుకున్నారు. కానీ కుటుంబం నరకం అయిపోయిందని నాతో చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇతరులు చేసిన తప్పిదం ద్వారా సవాళ్లు ఎదుర్కొనేవాళ్ళు, ఇతరులు చేసిన తప్పిదాల ద్వారా శ్రమల గుండా వెళ్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ రోజున పౌలు ఉన్నాడు, ఈ రోజున చాలా మంది ఉన్నారు. ఈ వాక్యాన్ని వింటున్న నా ప్రియ స్నేహితులు, ఎవరో చేసిన తప్పుకి ఏదో రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నాం, రోడ్డుకి ఎడమవైపు నడిచాం, ఆటో వచ్చి గుద్దింది. దేవుడు అనుమతించాడు. మనమేమి రాంగ్ డైరెక్షన్‌లో వెళ్ళలేదు. మనం కరెక్ట్‌గానే వెళ్ళాం. ఆటో వచ్చి గుద్దింది. నాకు తెలుసు కాకినాడలో ఒకప్పుడు ఒక బ్రదర్, ఆయన ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి స్కూటర్ మీద వెళ్తున్నారు. రైట్ వేలో వెళ్తారు. మంచి సేవకుడు ఆయన. లారీ వచ్చి గుద్దింది. వెనక టైర్ ఆయన తల మీద నుంచి వెళ్ళిపోయింది. స్పాట్‌గా చనిపోయారు. ఎవరు తప్పు? ఎవరో చేసింది. ఇతరుల తప్పులో భాగంగా ఒక సవాలు ఎదుర్కొన్నాడు ఆయన. ప్రాణం పోయింది. అంటే దేవుడు అనుమతించాడండి. దేవుడు అనుమతించాడు. సో కొన్నిసార్లు మనము ఇటువంటి సవాళ్లు కూడా ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది. ఎవరో సువార్త ప్రకటన చేశారు మన ఊర్లో. ఎవరో హైందవుల్ని తిట్టారు మన ఊర్లో. ఇక మనం అక్కడికెళ్ళి వాక్యం చెప్పే అవకాశాలు మనం పోగొట్టుకున్నాం. ఏం చేస్తాం? ఎవరో చేసిన తప్పుకి మనం కొన్నిసార్లు అవి భరించవలసి వస్తుంది. ఆ విధంగా మనం చూసినట్లయితే మన జీవితాల్లో, మన కుటుంబ జీవితంలో గాని, సేవా జీవితంలో గాని, క్రైస్తవ సమాజంలో గాని ఎవరో ఎక్కడో చేసిన తప్పుకి సమాజమంతా బాధపడవలసిన పరిస్థితి, వ్యక్తులుగా బాధపడవలసిన పరిస్థితి. ఈ సవాళ్లు ఎదుర్కొంటున్నాం మనం. ఎక్కడో చైనాలో చేసిన తప్పుకి ప్రపంచమంతా కరోనా విపత్తు గుండా వెళ్తుంది. మనం ఏం తప్పు చేయలేదే, కానీ అందరం సఫర్ అవుతున్నామే. ఏంటి? ఆ రోజున నావికుడు శతాధిపతి చేసిన తప్పుకి పౌలు ఎదుర్కొన్నాడు. దేవుడు అద్భుతంగా తప్పించాడే గాని తన దూతను పంపించి ఆ తుఫాన్ నుంచి విడిపించి 276 మందిని కూడా దేవుడు ఆ రోజున పౌలుకు అప్పగించాడు. కానీ పౌలు ధైర్యంగా ఉన్నాడు. ఆ మాటని మీకు చదివి వినిపిస్తాను. అపోస్తుల కార్యం 27వ అధ్యాయంలో చూసినట్లయితే 23వ వచనంలో, నేను ఎవని వాడనో, ఎవని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి పౌలా భయపడకము అని అంటున్నాడు. 26వ వచనంలో చూస్తే, ఆయనను మనము కొట్టుకొని పోయి ఏదైనా ఒక ద్వీపం మీద పడవలసి ఉండునని చెప్పాను. 25వ వచనంలో చూస్తే, కాబట్టి అయ్యులారా ధైర్యము తెచ్చుకోండి, నాతో దూత చెప్పిన ప్రకారం జరుగునని నేను దేవుణ్ణి నమ్ముచున్నాను. ఎవరో చేసిన తప్పు వల్ల పౌలు ఆ రోజున మరి ఇటలీ చేరకుందిగానే మధ్యలోనే ఆ తుఫానులో చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. కానీ దేవుడు రెస్క్యూ చేశాడు, దేవుడు కాపాడాడు. కొన్నిసార్లు మనము ఇటువంటి సవాళ్ల గుండా ఎదుగుతున్నామేమో, ఇతరులు చేసిన తప్పిదాల ద్వారా మన పరిచర్యకి నష్టం వస్తుందేమో, మన కుటుంబానికి నష్టం వస్తుందేమో, ఎవరో చేసిన తప్పిదాల ద్వారా మనం ఏదో మరి అభియోగాలు, తప్పుడు అభియోగాలు మనం మొయ్యవలసి వస్తుందేమో. కానీ ధైర్యంగా ఉండండి, ప్రభువుని నమ్ముకోండి, దేవుడు విడిపిస్తాడు. రకరకాల సవాళ్ళు మనం ఎదుర్కొంటున్నాం. అందుకని అర్థం చేసుకుందాం, ఇతరుల తప్పుల్లో భాగంగా సవాళ్ళు ఎదుర్కొంటున్నాం. మనకు తెలుసు సొలొమోను రాజు తప్పు చేశాడు. ఇజ్రాయెల్ దేశాన్ని దేవుడు రెండుగా చీల్చివేశాడు. ఉత్తర దేశం, దక్షిణ దేశంగా చీల్చివేశాడు. రాజులు చేసిన తప్పిదానికి దేవుడు ఇజ్రాయేలు ప్రజల్ని అన్య రాజులకు అప్పగించాడు. అష్షూరీయులకు అప్పగించాడు, బబులోనీయులకు అప్పగించాడు. రాజులు చేసిన తప్పుకి ఇజ్రాయేల్ ప్రజలు సఫర్ అయ్యారు. చూసారా? రోజున సంఘ నాయకులుగా మనం కొన్నిసార్లు తప్పు చేస్తే సంఘం దాన్ని భరించవలసి వస్తుంది. లేక సంఘంలో ఎవరైనా తప్పు చేశారనుకోండి, మన సంఘంలో విశ్వాసి ఎక్కడో వెళ్ళి తప్పుగా జీవించారు, వీళ్ళు పలానా చర్చ్ అంట అని మనకి చెడ్డ పేరు వస్తుంది. కొన్నిసార్లు భరించక తప్పదు. వాళ్ళు చెడ్డ జీవితం ద్వారా మన సంఘానికి తప్పుడు పేరు రావచ్చు. ఆయన భరించాలి. అయితే దేవుడు నమ్మదగిన వాడు, దేవుడు విడిపిస్తాడు. బట్ అదొక సవాలు మనకి. నేనేమంటున్నానంటే అదొక సవాలు. దీన్ని ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. ఈ విధంగా 4 రకాలైన సవాళ్లు మనము ఈ రోజున ఎదుర్కొనే పరిస్థితి ఉంది. దేవుని క్రమశిక్షణ చర్యలో భాగంగా సవాలు ఎదుర్కొంటున్నామేమో, దేవుని శిక్షలో భాగంగా సవాలు ఎదుర్కొంటున్నామేమో, సాతాను శోధనలో భాగంగా సవాళ్ళు ఎదుర్కొంటున్నామేమో, లేక ఇతరులు చేసిన తప్పులో భాగంగా మనం సవాలు ఎదుర్కొంటున్నామేమో. 5వది ఒక మాట చెప్పి నేను ముగిస్తాను, స్లైడ్లో పెట్టలేదు కానీ, ప్రభుత్వం ద్వారా మనం కొన్ని సవాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుందేమో. ప్రభుత్వం తీసుకునే కొన్ని నిర్ణయాలు ఏదైనా వచ్చు, మనం సవాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుందేమో. సువార్థీకరణలో సవాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుందేమో. మందిరాల కట్టడంలో సవాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుందేమో. వాక్యాన్ని ఉన్నదన్నట్టుగా ప్రకటించడంలో సవాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుందేమో. ప్రభుత్వం ద్వారా సవాళ్ళు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. దేవుడు అనుమతిస్తాడు. దేవుడు ఏ సవాలైనా స్నేహితులారా దేవుని అనుమతితోనే వస్తుంది. దేవుని క్రమశిక్షణ చర్య దేవుని అనుమతితోనే, దేవుడు అనుమతిస్తేనే.
దేవుని పరీక్ష దేవుని అనుమతితోనే, సాతాను శోధన దేవుని అనుమతితోనే, ఇతరులు తప్పిదాలు దేవుని అనుమతితోనే, ప్రభుత్వం ద్వారా దేవుని అనుమతితోనే. ఏదైనా సవాళ్ళు ఏదైనప్పటికీ, ఏ రకమైన సవాళ్ళు ఈ రోజున మీరు ఎదుర్కొంటున్నారో తెలియదు. అయితే ఒకటి అర్థం చేసుకుందాం. ఆ రోజున సవాళ్ళు గుండానే వెళ్ళారు అబ్రహాం గాని, యోసేపు గాని, యోబు గాని, దావీదు గాని, పౌలు గారు గాని. యేసు ప్రభువు కూడా సవాళ్ళ గుండానే వెళ్ళాడు. అన్నాను కదా, ఈ లోకంలో మీకు శ్రమకు ధైర్యం, నేను లోకమును జయించి. యేసు ప్రభుకి ఎన్నో సవాళ్ళు వచ్చినాయి. యేసు ప్రభు కుటుంబంలో సవాళ్ళు ఎదుర్కొన్నాడు. ఆయన అన్నదమ్ములు ఆయన నమ్మలేదు, కుటుంబంలో సవాళ్ళు ఎదుర్కొన్నాడు ప్రభు. సమాజ మందిరంలో సవాళ్ళు ఎదుర్కొన్నాడు, సొంతులు ఆయన నమ్మలేదు, సవాళ్ళు ఎదుర్కొన్నాడు. తప్పుడు అపోస్తుల ద్వారా ఇస్కరియోతు యోధ నుంచి సవాళ్ళు ఎదుర్కొన్నాడు. అన్ని రకాలైన సవాళ్ళు ఎదుర్కొన్నాడు. చూసారా, ప్రభు అన్ని రకాలైన సవాళ్ళు ఎదుర్కొన్నాడు, కానీ వాటన్నిటిని అధిగమించి జయించాడు. అపోస్తులైన పౌలు జీవితంలో కూడా ఎన్నో సవాళ్ళు ఎదుర్కొన్నాడు. తిమోతి పత్రి రాస్తూ అవే చెప్తూ ఉంటాడు. మనం కూడా సవాళ్ళు ఎదుర్కొంటాం స్నేహితులారా, సవాళ్ళు ఎదుర్కొంటూనే ఉంటాం. ఒక సవాళ్ళు అధిగమిస్తే ఇంకో సవాలు సిద్ధంగా ఉండొచ్చు. ఒక సవాలు ఎదుర్కొనేది స్వల్పం ఉండొచ్చు, ఇంకో ఎదుర్కొనే సవాలు పెద్దది ఉండొచ్చు. వాట్ ఎవర్ ద ఛాలెంజెస్ యూ ఫేస్ టుడే, ఒకటి అర్థం చేసుకోండి, సవాలు మనం ఒక్కమే ఎదుర్కోము, మనతో పాటు ప్రభు ఉన్నాడు. గాడ్ ఈజ్ విత్ అస్, ఈజ్ విత్ అస్, ఈ స్పిరిట్ ఈజ్ విత్ అస్, ఈ ఫెలోషిప్ ఈజ్ విత్ అస్. ఇది అర్థం చేసుకుందాం. ఆ రోజున వాళ్ళు సవాళ్ళ గుండా వెళ్ళారు, కానీ భయపడలేదు, బెంబేలెత్తలేదు, 10 మందికి చెప్పుకోవడానికి, సింపతి పొందడానికి ప్రయత్నం చేయాలి. కారణం ఏంటంటే వాళ్ళు దేవునితో అద్భుతమైన ఫెలోషిప్, సహవాసం కలిగి ఉంది. సవాళ్ళను ఎదుర్కొన్నారు, సవాళ్ళను అధిగమించారు, దేవుడు వాళ్ళని బలంగా దీవించాడు. ఎదుర్కొందాం మనము స్నేహితులారా, ఏ రకమైన సవాళ్ళ గుండా వెళ్తున్నామో ఎదుర్కొందాం. వాటిని అధిగమించడానికి దేవుడు పరిశుద్ధాత్మను మనలో ఉంచాడు. ఎదుర్కొందాం. సవాళ్ళను అధిగమించడం ద్వారా దేవుడు మన పరిచర్యని, మన ఆధ్యాత్మిక జీవితాన్ని ఎన్నో రెట్లు మనల్ని హెచ్చించే అవకాశం ఉంది. దేవుడు అటువంటి కృపని మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. చాలా శ్రేష్టమైన సంగతులను చాలా ఓపికగా మనందరికీ అందించినటువంటి దైవజనులకు మనందరి తరఫున ప్రత్యేక వందనాలు. చివరి ప్రార్థన చేసుకుని మన మధ్యలో బాలస్వామి గారు ఉన్నారు, ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత గాబ్రియల్ సాల్మన్ అన్న మనకి ఆశీర్వాదం ఇస్తారు. ఈ సమయంలో బాలస్వామి గారు ప్రార్థన చేస్తారు, తర్వాత అన్న ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. పరిశుద్ధమైన తండ్రి, నాయన మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువ. నాయన అద్భుతమైనటువంటి నాయన మాటలు విని తండ్రి, ఆవుకులమైన మేము ఎలా ప్రభువ నాయన తండ్రి, మీ దాసుల ద్వారా మాకు అద్భుతముగా మీరు బోధించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. నాయన నిజముగా ప్రభువా, ఈ దినమున మాతో మీరు సూటిగా మాట్లాడినారు ప్రభువా తండ్రి. సేవా విధానములో ప్రభువా నాయన ఈ సవాళ్లను తండ్రి, నాయన ఈ శ్రమలను ప్రభువా నాయన అబ్రహాము వలె, యోసేపు వలె, యోబు వలె తండ్రి నాయన మేము ఎదుర్కొని నాయన మా అభిషేకాన్ని పోగొట్టుకోకుండా ప్రభువా నా తండ్రి, నాయన తండ్రి సంఘము ద్వారా, కుటుంబం ద్వారా వచ్చేటువంటి ప్రతి సవాల్లో మేము జయించడానికి మీరు మాకు తోడుగా ఉన్నారని నాయన, మేము బలం పొందటానికి సహాయం చేయండి నాయన. నిజముగా ప్రభు, విధేయతకు పరీక్ష, పరిచర్యకు పరీక్ష నాయన, మా మాదిరికరమైనటువంటి జీవితానికి పరీక్ష, మా విశ్వాసమునికి పరీక్ష మీరు బోధించారు తండ్రి. దేవా మీకు స్తోత్రాలు నాయన. నిజముగా మా జీవితంలో ప్రభు ఈ సమయం ఒక అద్భుతమైన సమయం అని నా మట్టుకు నేనైతే తలంస్తున్నాను తండ్రి. నా జీవితంలో ఎన్నో లోట్లను ఎత్తి చూపించావు నాయన, ఎన్నో బలహీనతలు నాకు తెలియజేసావు నాయన, ఎన్నో పరిస్థితులను నాకు తండ్రి మీరు బోధించారు. మీకు స్తోత్రాలయ్యా, మీకు స్తోత్రాలయ్యా. బలపరచండి నాయన. ఈ కాన్ఫరెన్స్ లో, ఈ జూమ్ లో ఉన్నటువంటి ప్రతి సేవకులను ప్రభా మీరు సూటిగా మాట్లాడారని నేను నమ్ముతున్నాను నాయన తండ్రి. మీకు స్తోత్రాలు. అబ్రహాం అయితే నాయన అర్పణ ద్వారా ప్రభు తండ్రి శోధించారు, యోసేపునైతే పరిస్థితుల ద్వారా శోధించారు నాయన తండ్రి నాయన. యోబునైతే ప్రభు విపత్తుల ద్వారా శోధించారు, కుటుంబం అంతా పోయింది నాయన, స్నేహితులు ప్రభు శోధించారు.